చేసిన మీ అందరికి మరొకసారి హృదయపూర్వక వందనాలు. ప్రభు చిత్తమైతే వచ్చే 2 వారాల్లో వచ్చే సంఘ కార్యక్రమాలు తిరిగి ప్రారంభిస్తాను. ఒక వెనుకడి మీకు అందరిపై మీ సొంత ప్రార్థన జ్ఞాపకం చేసుకొని ప్రియులారా, ఏదేమైనా ప్రియులారా సంఘ కార్యక్రమాన్ని ఇచ్చిగా మనం ప్రారంభించుకుందాం. ఈ రోజుల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం ముందుగా వచ్చిన ప్రార్థన చేసుకుని మనం కార్యక్రమంలోకి వెళ్దాం. దయచేసి నాతో పాటు అందరూ ఎక్కువ చదువుకోవచ్చున చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధులు మహోన్నతమైన మా ప్రేమలోకి తండ్రి, ఘనమైన రక్షణ కొన్నాలయ్యా తండ్రి. గతించిన వారం నుంచి నీ సన్ని మాకు తోడు నుంచి కాచి కాపాడి నీ కృపను మనం భద్రపరిచిన విధానం బట్టి స్తోత్రాలు అయ్యా. నీకు ఉన్నా తండ్రి, ఇంతవరకు నీ సన్నిధి మాకు తోడు వస్తుంటారు. మా ప్రయాణంలో తండ్రి మేము నడిచినప్పుడు పడుకున్నప్పుడు అయ్యా ప్రతి విషయంలో కూడా నీ కాపుల నుంచి అయ్యా మా కంటికి కనిపించిన ఎన్నో ప్రమాదాల నుంచి మీరు తప్పిస్తున్నారు, సంరక్షిస్తున్నారు. అందరూ వచ్చి నీకు కొన్నాళ్ళు స్తోత్రాలు తండ్రి. ఈరోజు సజీవంగా వచ్చిన విధానం బట్టి కోరున్నాను తండ్రి. నేను సజీవంగా ఉండే తండ్రి నీ సన్నిధికి చేరడానికి కృప చూపెట్టిన విధానం బట్టి స్తోత్రాలు తండ్రి. ఇంటి కార్యక్రమం ప్రారంభించడం సిద్ధపరచుకున్న తండ్రి. అందరూ నీకు కొన్నాళ్ళు స్తోత్రాలు తండ్రి. మీ కాపుల నుంచండి, మమ్మల్ని బలపరచండి. మీ వాక్యం చేత మా సమానాన్ని సరస్వత్యంలో నడిపించండి. మా ఆత్మీయ జీవితానికి ఏదైతే అవసరమో తండ్రి అది అచ్చడి ఫలభరితమైన వాక్కులు మీ ద్వారా మాకు అందించండి. మీ ధర్మశాస్త్ర గ్రంథంలో మేము ప్రతి మాట చదువుతున్నప్పుడు తండ్రి, ధ్యానిస్తున్నప్పుడు తండ్రి అది మా బ్రతుకులను వెలిగించినట్లు మీరు సహాయం అందించండి. మమ్మల్ని బలపరచండి. ఇటు కార్యక్రమాన్ని తండ్రి మహిమకరంగా జరిపించండి. అనేక హృదయాలు ఫలించినట్లు నేను జీవవాక్యాన్ని నేను ఆటంకించండి. అయ్యే ఉన్నతని ప్రార్థన మొదలుకొని తండ్రి పాటలను దాని కీర్తనలను వాక్యంలో కూడా నీ సన్ని మాకు తోడించండి. ప్రతి విషయం కూడా తండ్రి నీ మహిమకరంగా జరగడానికి సహాయం అందించండి. మమ్మల్ని బలపరచండి. మమ్మల్ని సాధించుకున్న తండ్రి ఆత్మశీతానికి ఆయానికి ఉన్నత మీ ఉన్నత రచన స్వతంత్రించిన రీతిగా మా ఆత్మశీతం ఫలవర్తం ఉంచండి. మమ్మల్ని బలపరచండి. విశ్వాసం ఇంకా దృఢపరచండి. కార్యక్రమం వీళ్ళందరిలో నేను చదువుపరచండి. శ్రద్ధ భక్తులతో నీ సంధించారు వాక్యం ఇవ్వమని కార్యక్రమం తగ్గుతాను. మీ చర్యలకు దృష్టి మా ప్రభుత్వ రక్షణ క్రీస్తులో విశేషణాలు రాయించుకుంటున్నాం తండ్రి. ఆమె పిల్లల ఒక పాట పాడుకుందాం. నాతో పాటు మీరు కూడా ఈ చూసిన కోరుచున్నారు. పాట పాడుతూ దేవుడు నామకి మహిమ పడదాం. Praise
పరిశుద్ధ గ్రంథం నుంచి 57వ కీర్తన మనం చదువుకుందాం పిల్లల. నాతో పాటు మీరు కూడా చక్కగా పరిశుద్ధ గ్రంథం తీసి మనం ధ్యానం చేద్దాం. 57వ కీర్తన 57వ కీర్తన 57వ కీర్తన మొదటి నుంచి చివరి వరకు చదువుతున్నాం పిల్లల. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణు చూచి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడలో శరణు చూచి ఉన్నాను. మహోన్నతుడైన దేవునికి, నా కార్యం సఫలం చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ఆయన ఆకాశం నుండి ఆజ్ఞయించి నన్ను రక్షించును. నన్ను రింగగోరు వారు దూషణ పలుకున్నప్పుడు దేవుడు తన కృపాశక్తులను పంపును. నా ప్రాణము సింహముల మధ్య ఉన్నది, కోపోద్రేకుల మధ్యను నేను పడుకొనిచున్నాను. వారి దంతములు శూలములు, అవి అంబులు, వారి నాలుక వాడిగల కత్తి. దేవా, ఆకాశం కంటే అత్యున్నతుడుగా నేను కనపరచుకును. నీ ప్రభావం సర్వం మీద కనబడినము. నా అడుగులను చిక్కించుకున్నట్టుకై వారు వల వచ్చింది. నా ప్రాణం కృంగి ఉన్నది, నా ఎదుట గుంట తగ్గి దానిలో తానే పడింది. నా హృదయం నిబ్బరంగా ఉన్నది. దేవా, నా హృదయం నిబ్బరంగా ఉన్నది. నేను పాడి చూస్తూ దిగానం చేసేదను. నా ప్రాణమా మెలుకును, స్వరమండలమా సితారా మేలుకునుడి. నేను మేలుకొని లేచెదను. నీ కృప ఆకాశం కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘమండలం వరకు వ్యాపించున్నది. ప్రభువా, జనములలో నీ కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను, ప్రజల్లో నేను కీర్తించెదను. దేవా, ఆకాశం కంటే అత్యున్నతుడుగా నేను కనపరచుకును. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడము. చమాట దేవుడు మనందరి ఇంట్లో దీవించిన కాక ఆమేన్. పిల్లగా పరిశుద్ధ గ్రంథంలోకి మనం వెళ్దాం. చక్కగా నాతో పాటు మీరు అందరూ కూడా బైబిల్ తీసి ధ్యానం చేద్దాం. సోదరులు కాకుండా మీరు లైవ్లో వీక్షిస్తాం. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఈరోజు వాక్యదానాన్ని 57వ కీర్తనను చక్కగా మనం ధ్యానం చేద్దాం. అందులో నుంచి కొన్ని మాటలు మీకు వివరించాలనుకున్నాం ప్రస్తుత పరిస్థితిని బట్టి. పిల్లగా చిన్న ప్రార్థన చేసుకుని మనం పిల్లలు వాక్యంలోకి వెళ్దాం కదా. నా
పరిశుద్ధ దేవానికి స్తోత్రాలు. మరోసారి మీ సన్నిధి చేరి మేము జ్ఞాపకం చేసుకున్నాం. ఇటు రీతిగా తండ్రి అలాగే ద్వారా తండ్రి వీళ్ళకి వాక్యం అందించాలని నాతో పాటు చేసిన సహోదరులకు మీరు బలపరిచిన వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. మమ్మల్ని సరస్వతంగా నడిపించండి. ఈ నిత్య శివుల మాటలని మమ్మల్ని ఉన్నత రాజ్యాన్ని చేర్చేవని, మీ ఎదుగు చేర్చేవని, ఆ పరలోకాన్ని స్వర్గాన్ని స్వతంత్రించుకునే రీతిగా ఆయా మా బ్రతుకులు ఉన్నట్లయితే ఈ మాటలు మా హృదయాలకు అన్వయించుకునే భాగ్యం తెచ్చండి. ఎప్పుడు మీ పక్షం చేయడం ఉంటుంది. వీళ్ళకి అర్థమయ్యే రీతిలో మాట్లాడే సమయించిన జ్ఞానాన్ని మీ పరిశుద్ధాత్మ సహాయం తోడుగా ఉంచండి. మీకు ఘనత కలగలుగుతుంది. మనుషులకు కీర్తి కలుగుతుంది, మాకు ఘనత కలుగుతుంది. మమ్మల్ని మేము తగ్గించుకొని మేము రక్షించే భాగ్యాన్ని, మీ ఔన్నత్యాన్ని, మీ కీర్తిని, మీ ప్రభావాన్ని, మీ సర్వోన్నత నామాన్ని తండ్రి మేము కీర్తించే రీతిగా ఘనపరిచే రీతిగా బ్రతుకోవడానికి సాయం చేయండి అనుకున్న ఇటు మాటలను బట్టి తండ్రి మా జీవితాలు ఫలవర్తంగా ఉండడానికి, మా ఆత్మీయ జీవితాలు నిలకడగా ఉండడానికి మీ సహాయం అనుగ్రహించండి. మీకు కీర్తి కలిగినట్టు మీ సహాయం అనుగ్రహించమని మా ప్రభుత్వ రక్షకులైన క్రీస్తు వారి శ్రేష్ఠ నామాన్ని వేడుకున్నాను తండ్రి. ఆమె పిల్లగా చక్కగా ఈరోజు అమూల్యమైన మాటలు మీకు వినిపించిన ఆశపడుతున్నాను. 50వ కీర్తనలో దావీదు గారు మాట్లాడుతూ 5వ వర్షం కనుక మనం జ్ఞానం చేస్తే పిల్లగా 5వ వర్షంలో దేవ ఆకాశం కంటే అత్యున్నతంగా నేను కనపరుచుకోను, నీ ప్రభావం సర్వభూమి మీద కనబడనేమో అంటున్నాడు పిల్లలు. అదే మాట 11వ వర్షంలో మళ్ళీ మాట్లాడుతున్నాడు. దేవ ఆకాశం కంటే అత్యున్నతంగా నేను కనపరుచుకోను, నీ ప్రభావం సర్వభూమి మీద కనబడనేమో అంటున్నాడు పిల్లలు. అంటే ఈ మాటలు రాసి నిజంగా అది క్రీస్తుకు పూర్వం రాయబడిన మాటలు పిల్లలు, దావీదు గారి కాలంలో రాయబడిన మాటలు. అక్కడి పరిస్థితి ఆ కాలంలో ఉన్న పరిస్థితులు బట్టి దావీదు గారు అంటున్నారు, సమాజాన్ని చూసినప్పుడు వ్యతిరేకత, నాపైనే తిరుగుబాటు, నీతి న్యాయాన్ని అనుసరించి బ్రతికినప్పుడు నాపైనే తిరుగుబాటు జరుగుతున్నది. మనుషులు ఇలా ఈ రీతిగా ఉన్నారయ్యా, మిమ్మల్ని గురించి చులకనగా మాట్లాడడం, నీ వీళ్ళ గురించి మాటలు చులకనగా వారు తీసుకోవడం, ఇది అన్ని చూస్తూ ఉంటే నాకు చాలా బాధ అవుతుందన్న. ఒక్కసారి నీ ప్రభావాన్ని సర్వమానానికి కనబడే రీతిగా ఆకాశం కంటే అత్యున్నతంగా నేను కనపరుచుకోను, నీ యొక్క కీర్తి ప్రతిష్టను, నీ ఉనికిని చాటుకోవయ్యా. ఒక్కసారి ఆకాశ మండలం అంటే ఎత్తుగా నేను కనపరుచుకోను, నీ ప్రభావం సర్వభూమి మీద నీకు కనబడను, నీ యొక్క ప్రభావం, నీ యొక్క శక్తి, నీ ఉనికిని తండ్రి ఒక్కసారి భూమి మీద కనిపించినట్టుగా చేయాలి. మళ్ళీ అదే మాటను 5వ వర్షంలో రాస్తున్నాడు, అదే 11వ వర్షంలో రాస్తున్నాడు పిల్లలు. ఇంకా చూద్దాం పిల్లలు కీర్తనలు, అదే కీర్తనలు ఇంకో మాట కూడా మనం చూసాం కదా పిల్లలు. కీర్తన గ్రంథం 108వ అధ్యాయం 5వ వర్షంలో చూస్తే పిల్లల కీర్తనలు దావీదు గారు రాసిన కీర్తన 108వ అధ్యాయం 5వ వర్షం చూస్తే, దేవా ఆకాశం కంటే అత్యున్నతంగా నేను కనపరుచుకున్నాము, నీ ప్రభావం సర్వభూమి మీద కనబడనేమో అంటున్నాడు పిల్లలు. మళ్ళీ అదే మాటను అంటున్నాడు పిల్లలు. మాటికి అదే మాటను హెచ్చరిస్తూ మాట్లాడుతున్నాడు, అంటే హెచ్చించి మాట్లాడుతున్నాడు. మీరు ఒక్కసారి మీ యొక్క సామర్థ్యాన్ని తండ్రి, మీ ప్రభావం అనే ఉనికిని మరొకసారి ప్రపంచానికి చాటుకోండి. ఎందుకంటే లోకంలో పరిస్థితులన్నీ ఎలా ఉన్నాయంటే మిమ్మల్ని కించపరచుగా చాలా తక్కువగా మాట్లాడుతున్నాను, వీళ్ళని కానీ మీ కీర్తిని కానీ. ఇలాంటి పరిస్థితులు ఒక్కసారి మిమ్మల్ని ఆకాశం కంటే గొప్పగా అత్యున్నతంగా కనబడి మీ ప్రభావాన్ని భూమి మీద కనిపించింది సర్వ మానవాళ్ళు తెలుసుకోవాలి. ఒకసారి చూపించే మీ శక్తిని అని మాట్లాడుతున్న పిల్లలు. ఇది ఎప్పుడు పిల్లల క్రీస్తుకు పూర్వం జరుగుతున్న మాటలు పిల్లలు. నేటి తరంలో ఆలోచించిన పిల్లలు ఎలా ఉంది పరిస్థితి. నేడు కూడా సమాజంలో జరుగుతున్న మాటలు కనుక మనం ఎటువంటి ఆశ్చర్యం అనిపిస్తుంది పిల్లలు. ఒక్కళ్ళకి కూడా దేవుడు అంటే భక్తి, భయం ఉన్నట్టు మనం చూడడం పిల్లలు. పిచ్చులైన మాటలు, వారి ప్రవర్తన తీరు కానీ, అంటే నా పైన ఒక నాయకుడు ఉన్నాడు, ఒక అధికారిలో పడిన వ్యక్తి కనీసమైన కొద్ది కంట్రోల్ ఉంటాడేమో పిల్లలు. కానీ అప్పుడప్పుడు మనుషులు సమాజంలో మాటలు మనం వింటూ ఉంటే నన్ను అనేవాడే లేదు, నన్ను ఎదిరించేవాడు లేడు, నన్ను ప్రశ్నించేవాడు లేడని మనుషులు ఎలా ప్రవర్తిస్తారంటే, ఎవరు చూసేవాళ్ళు ఎవరున్నారు, జడ్జిమెంట్ ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు, ఇది తప్పు అని చెప్పేవారు ఎవరున్నారు, నన్ను ఎదిరించే వ్యక్తి ఎవరున్నారని విపరీతమైన వాదనలు మనం వింటూ ఉంటాం పిల్లలు. అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం కదా పిల్లలు. ఏదైనా చేసేటప్పుడు కూడా ఎలా మాట్లాడుతూ ఉంటారంటే, వీళ్ళు ఏదో ఒక కార్యం చేయాలనుకున్నా కానీ, ఒకరిని చంపాలనుకున్నప్పుడు ఎలా మాట్లాడతారు పిల్లలు. సమాజంలో కొన్ని సినిమాలు కానీ, సన్నివేశాలు కానీ, సీరియల్స్ కానీ మనం చూస్తూ ఉంటాం. ఎలా మాట్లాడతారు, అరే నిన్ను చంపాలని ఫిక్స్ అయిపోయాను, ఆ దేవుడు దిగొచ్చినా నేను ఆపలేదా, ఇప్పుడు దేవుడు దిగొచ్చినా ఈ కార్యాన్ని ఆపలేడు, నేను చంపడం మాత్రం ఖాయం అనే మాట మనం వింటూ ఉంటాం పిల్లలు కదా. నిజంగా అంటే ఈ వీళ్ళు చంపాలని ఫిక్స్ అయిపోవడం, దానికి మధ్యలో దేవుడు దిగొచ్చిన ఇలాంటి మాటలు మనం వింటున్నప్పుడు సమాజంలో ఎలాంటి ధోరణి వస్తుందంటే, అంటే దేవుడు మనిషి కంటే చిన్నోడుగా, దేవుని యొక్క కీర్తి ప్రతిష్టలు, ఆయన యొక్క శక్తి ప్రభావం ఎలా ఉందంటే మనిషి కంటే చిన్నదానిగా చూపిస్తుంది తప్ప మనిషికి ఏమర్థమైపోతుంది పిల్లలు. సమాజానికి ఎలాంటి ఒక
లోపల మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు అంటే మనిషి చాలా బలవంతుడు. అధికారి నీ యొక్క ప్రభావం, నీ ప్రభావం సర్వభూమి మీద కనబడి నీ గొప్పతనాన్ని చూపించేసేది, ఒక్కసారి చూపించేసేది. కనీసం దాన్ని బట్టి సమాజానికి ఒక అర్థమవుతుందని అనుకుంటున్నాడు పిల్లలు. నిజంగా నేడు కూడా అలాంటి పరిస్థితులు కనబడతాయి పిల్లలు. ఎక్కడ చూసినా అలాంటి క్రియలే ఉంటాయి. ఒక సీరియల్ చూసాం అనుకోండి, సీరియల్ కూడా అంతే. వీళ్ళు వాళ్ళకి ఏదో పగ ఉంటుంది, అలాంటి పగను వాళ్ళు తీర్చుకోవడానికి మాట్లాడే మాటలు కానీ వాళ్ళ క్రియలు కానీ ఎలా ఉంటుందంటే నిజంగా దేవుడి మీదే జోకులు వేసుకున్న రీతిగా మనుషులు తయారైపోయారు పిల్లలు. ఏదైనా మాట్లాడుతుంది, ఏదైనా అప్పుడప్పుడు చిన్న చిన్న జోకులు వేసుకున్నా కానీ సమాజం మాట్లాడుతున్నప్పుడు కూడా ఒక పోలీస్ ఆఫీసర్ ఏమైనా మాట్లాడుతున్నారంటే తప్పు చేస్తే నేను దేవుని కూడా వదిలిపెట్టాను అంటాడు. ఈయన చూసే మాటలు ఎలా ఉంటాయంటే నవ్వొస్తాయి కదా పిల్లలు. అసలు ప్రపంచానికి దేవుని యొక్క గొప్పతనం ఏమర్థమైపోయింది పిల్లలు, సమాజానికి ఏమర్థమైపోయింది. ఇందులో హిందూ, క్రిస్టియన్, ముస్లిం అనే తేడా లేదు కదా. సమాజానికి నేటి ప్రపంచానికి దేవుని యొక్క గొప్పతనం ఏమర్థమైపోయింది. చాలా మంది దేవుణ్ణి చిన్నవాళ్ళని చూసేస్తారు. తప్పు చేసేటట్టు చేసేసి ఒక బలి అర్పించేసి దేవునికి ఏదో అర్పణలు తీసుకొచ్చేసి పాప పుణ్యాల కోసం ఒక యాగం చేసేసి దేవుని క్షమించేటట్టుగా ఆయన తగ్గించేస్తాను. ఈ బలు అర్పించినంత మాత్రాన, నైవేద్యం చేర్చినంత మాత్రాన దేవుడు శాంతపరచబడినట్టుగా ఇవన్నీ ఏంటి పిల్లల సమాజానికి ఏమై మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు అంటే దేవుడు చాలా చిన్నోడు. ఒక మనిషి ఏదో ఒక కార్యక్రమం చేసేసి దేవుని శాంతపరచొచ్చు అని సమాజానికి ఇదే మనం ఇవ్వాల్సిన మెసేజ్. ఆలోచించండి పిల్లలు. అందరూ ఇలాంటి కార్యక్రమాలు సమాజం తరచూ చూస్తున్న విధానం బట్టి దేవునికి ప్రభావం తగ్గినట్టుగా కనబడుతుంది. నిజంగా ఆలోచించిన పిల్లల ఒకనొక దినాన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు పిల్లల ఒక సందర్భం ఆయన వ్యక్తులకు పట్టిన దయ్యాలు వెళ్ళగొడుతూ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న జనం ఏమనుకుంటారంటే వీడు బయల్షెబూలు అధిపతి వల్ల ఈ కార్యక్రమాలు చేస్తున్నాడు, వీడు కూడా దయ్యాలు పట్టిన వాడే, దయ్యాలకున్న ఆ శక్తి ఆ వారి యొక్క అధిపతి బయల్షెబూలు యొక్క అధిపతి చేత దయ్యాలు వెళ్ళగొడుతున్నాడని యేసుక్రీస్తు వారిని గురించి మాట్లాడుతున్నారు పిల్లలు. అలా మాట్లాడుతున్నప్పుడు ప్రభు అయిన యేసు అంటారు, అసలు ఎవరి ప్రభావం చేత ఈ దయ్యాలు వెళ్ళగొడుతుంది మీకు అర్థమవుతుందా? నా అధిపతి మీరు అన్నట్టు దయ్యాలు కాదు, నా అధిపతి సర్వోన్నతుడు, సర్వసృష్టికి కారణభూతుడు, అది మహాశక్తి గల వ్యక్తి. ఆయన ప్రభావంతో నేను మాట్లాడుతున్నా. తండ్రి చేత, మా తండ్రి యొక్క శక్తి చేత, ఆయన తోడుతో నేను ఆయన శక్తి చేత నేను కార్యక్రమాలు చేస్తున్నాను. ఆయన గురించి తక్కువ మాట్లాడితే బాగోదు. ఆయన దేవుడు ఆత్మ కనుక నిజంగా ఆయన గురించి తక్కువ మాట్లాడితే బాగోదు. ఎందుకంటే అది పరిశుద్ధమైన దేవుడు. నా గురించి మాట్లాడతాను మీకు పాపక్షమం ఉంటుందేమో కానీ దేవుని గురించి తక్కువ మాట్లాడొద్దని యేసుక్రీస్తు వారు మాట్లాడుతారు. ఆ మాట చూద్దాం పిల్లలు. మార్కు సువార్త చూడండి పిల్లలందరికీ. మార్కు సువార్త 3వ అధ్యాయం 3వ అధ్యాయం మార్కు సువార్త 20 నుంచి కొన్ని మాటలు మనం చదువుకుంటే మనకు చక్కగా సందర్భం అవుతుంది. ప్రస్తుతానికి నేను 21వ వచనం చదువుతున్నాను కదా. ఆయన ఇంటి వారు ఆ సంగతి విని ఆయన మతి చలించినని చెప్పి ఆయన పట్టుకొని పోయి యెరూషలేములో వచ్చిన శాస్త్రులు ఇతడు బయల్షెబూలు పట్టిన వాడే దయ్యములకు అధిపతి చేత దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పి అప్పుడు ఆయన వారి తన యుద్ధకు పిలిచి ఉపమాన రీతిలో ఇచ్చాడు. సాతాను ఎలాగో వెళ్ళగొట్టును, ఒక రాజ్యం తానకు తానే విరోధంగా వేరుపడిన ఆ రాజ్యం మీకు నిలవలేదు. ఇలాంటి మాటలు అన్ని మాట్లాడుతూ చివరికి ఒక మాట అంటున్నాడు, సమస్త పాపములకు మనుషులు చేయి దూషణలన్నీ వారికి క్షమింపబడును కానీ పరిశుద్ధాత్మ విషయము దూషణ చేయనప్పుడు వాడు ఎప్పుడు క్షమాపణ పొందగా నిత్య పాపం చేసిన వాడే యుండునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను అంటున్నాడు పిల్లలు.
మీరు అన్ని మాట్లాడుతున్నారు కదా, నేను చేసే కార్యక్రమాలు బయలుదేరు అధిపతి చేత చేశారని మీరు అంటున్నారు కదా. నా అధిపతి ఎవరు తెలుసా? దేవుడు ఉన్నాడు నా వెనకాల, నా తండ్రి ఉన్నాడు, అతని అధికారం చేత నేను మాట్లాడుతున్నాను. మీరు అన్ని చేసే తప్పుదాలకు క్షమాపణ దొరుకుతుంది, కానీ నా గురించి మాట్లాడిన మీకు క్షమాపణ దొరుకుతుంది, కానీ ఆత్మ గురించి పరిశుద్ధుల గురించి మాట్లాడొద్దయ్యా, మీకు క్షమాపణ దొరకదయ్యా అని నిజంగా ఎత్తి మాట్లాడుతున్నాను, గతించి మాట్లాడుతున్న పిల్లలు. నిజంగా ఆలోచించిన పిల్లలు, సమాజానికి దేవుని యొక్క ప్రాధాన్యత ఏమర్థమైపోయింది పిల్లలు. ఎందుకంటే ప్రస్తుతం నిజంగా చాలా మటుకు క్రైస్తవ్యంలో కూడా ఎలా ఉందంటే పిల్లల, దేవుడు ఒక చిన్నవాణిగా చూడటం అలవాటు చేసుకున్నారు. ఆయన శక్తి ప్రభావం సమాజానికి అర్థమయ్యే రీతిగా క్రైస్తవం నడుచుకోవట్లేదు పిల్లలు. నిజంగా చెప్పాలంటే కొన్ని కార్యక్రమాలు చూడండి పిల్లల, వైరస్ వచ్చేసింది సమాజంలోకి. ఎలా అయిపోయిందంటే కరోనా వైరస్ వచ్చేసిందని సమాజంలో పాస్టర్ గారు రోడ్డు మీదకి వెళ్ళిపోతున్నారు, ఎవరొకరు వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయి ఇది నీళ్లు చల్లి నూనె చల్లి వేసిన మనం వెళ్ళిపోను కాక అని మరీ చిన్నగా మాట్లాడుతున్నారు. అంటే ఈ రేపటి దినాన్ని ఎలా అయిపోతుందంటే అన్ని జిల్లాల మధ్య హేళనగా లేదా పిల్లలు, మరీ చిన్నగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే నిజంగా కొన్ని విషయాలు ఎలా అర్థమైపోయాయంటే పిల్లల, దేవుని యొక్క కీర్తి ప్రతిష్టలు నిజంగా అత్యున్నతంగా కనిపించాలి, ఆకాశం అంచులు తాకాలి. అలాంటి మాటలు మనం మన స్వార్థం కొరకు అవలంబించుకొని మన ఇష్టానుసారంగా మాటలు నిజంగా అర్థం చేసుకొని మనం వాడుకోవడం అలవాటు చేసుకున్నాం పిల్లల. నిజంగా కొన్ని పరిస్థితులు బట్టి మనం ఆలోచిస్తే పిల్లల, పాత నిబంధన గ్రంథం నుంచి మనం కొన్ని విషయాలు మనం కనుక ఆలోచిస్తే పిల్లల, ఆనోక్ గారు దేవునితో నడిచెను అనే మాట ఉంది కదా పిల్లలు, మనకు తెలుసు కదా విషయం. ఆనోక్ గారు దేవునితో నడిచెను అంటున్నారు. అలాగే యాకోబు గారు దేవునితో పోరాడి గెలిచెను అనే మాట మనం వింటూ ఉంటాం కదా. ఇలా మాట్లాడుతున్నప్పుడు నిజంగా సమాజానికి ఏమర్థమైపోయిందంటే, మనిషి ఒక ఆనోక్ గారు దేవునితో నడిచి వెళ్ళాడంటే నిజంగా దేవుడు మనిషి ఇద్దరు ఒక్కటే. ఆయన ఆనోక్ గారు మామూలు మనిషే కదా, ఆనోక్ గారు ఆయన ఈయన కలిసి వెళ్ళారంటే, ఆయనతో పాటు నడిచారంటే ఈయన కూడా మనిషి అనేదిగా ఆలోచిస్తున్నారు పిల్లలు. యాకోబు గారు దేవునితో పోరాడి గెలిచినంటే అంటే ఒక మనిషి దేవుని ఓడగొట్టే స్థితిలో ఉన్నాడు. సో దేవుడు మనిషి అందరూ ఓకే కదా. సో అలాంటి కొన్ని మాటలు ఎలా అర్థమైపోయిందంటే పిల్లల, మనకున్న చిన్న మెదడుతో తప్పుగా అర్థం చేసుకోవడం బట్టి దేవుని యొక్క కీర్తి ప్రతిష్టలు ఎలా అయిపోయిందంటే చాలా తగ్గిపోయాయి పిల్లలు. ఇదే మాటలు మనం మాట్లాడుతున్నప్పుడు సమాజంలో ఎలా ఉందంటే నిజంగా తన యొక్క దేవుని యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పే రీతిగా సమాజంలో మాట కనిపించవు పిల్లలు. ఎందుకంటే తను ఎక్కడ నిలబడినా దేవుని యొక్క నామం కంటే తనను గొప్ప చేసుకున్నట్టుగానే మన ప్రసంగాలు మనం ఉంటాయి పిల్లలు. ఏ మీటింగ్ లో చూసినా, ఏ ప్రార్థన కూటంలో చూసినా వాక్యం ఏం చెప్తున్నారంటే అయ్యగారే ఫేమస్ అయిపోవాలి, అయ్యగారి కీర్తే గొప్పగా కావాలి. వచ్చే స్పీకరే నిజంగా ఆయన సమాజంలో అక్కడికి వచ్చి దేవుని మహిమపరిచేది తక్కువగా ఉంటుంది, తన కీర్తిని తన గొప్పతనాన్ని చాటడం అనేది ఎక్కువగా ఉంటుంది పిల్లలు. ఇలా కొన్ని మాటలు అయిపోయిందంటే తన స్వార్థాల కొరకు వాడుకొని దేవుని యొక్క ఔన్నత్యాన్ని, కీర్తిని, ప్రతిష్టతను, ఆయన యొక్క ఉనికిని చాటే మాటలు తక్కువైపోయాయి పిల్లల. నిజంగా ఆలోచించండి పిల్లల, కొన్ని విషయాలు మనకు ఎలా ఉంటుందంటే మనిషి చేసిన వస్తువులే చేసినప్పుడు అవి దొరకట్లేదు. మనుషులను చేసిన వాడు, ప్రపంచాన్ని కలుగజేసిన వాడు, ఆయన కీర్తి ప్రతిష్టలు ఎలా ఉంటాయి పిల్లల? మన ఊహకు అందుతా ఉంటారు. నిజంగా ఆలోచించిన పిల్లలు, ఆయన కీర్తి ప్రతిష్టలు ఎలా ఉంటాయి పిల్లలు? చాలా మాటలు ఎలా అయిపోయిందో పిల్లల, మన స్వార్థం కొరకు ఆలోచించుకొని తక్కువగా మిడిమిడి జ్ఞానంతో మనం మన స్వార్థ ప్రయోజనాలను మనం అన్వయించుకోవడం బట్టి ఆయన కీర్తి ప్రతిష్టలు మనకు అర్థం అవ్వలేదు పిల్లలు. ఆయన గొప్పతనం మనకు అర్థం అవ్వలేదు, ఆయన ఉనికి మనకు అర్థం అవ్వలేదు. నిజంగా ఆయన ఎలాంటి వాడు, ఆయన కీర్తి ఎలాంటిదో కొన్ని మాటలు మనం ధ్యానం చేసే పిల్లల, అద్భుతమైన మాటలు పిల్లలు. అందుకని ఆ సమాజంలో అలాంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు దావీదు మాట్లాడుతున్నారు ఏమని, అయ్యా ఒక్కసారి కానీ ఆకాశం కంటే అత్యున్నతుడుగా నువ్వు కనపరుచుకో, నీ ప్రభావ సర్వభూమి కనబడనేమో, అప్పుడప్పుడు కనిపించని, అలా కనిపిస్తానే ఏదైనా సమాజం మారుతుందేమో, మీకు అర్థమవుతుందేమో అని దావీదు గారు విన్నవించుకుంటారు పిల్లల. నేటి పరిస్థితులను బట్టి కూడా పిల్లల, మన వల్ల, మన బిహేవియర్ వల్ల చాలా మట్టుకు దేవుని యొక్క కీర్తి ప్రతిష్టలు ఎలా అయిపోయినంటే కామన్ అయిపోయినాయి. మనిషితో మాట్లాడినట్టుగా, మనిషిని చూసినట్టుగానే దేవుని చూస్తున్నారు.
మనిషితో ఏ రీతిగా ప్రవర్తిస్తున్నారో దేవుడితో కూడా అలాగే ప్రవర్తిస్తున్నారు. వీలైతేనే అప్పట్లో చాలా మటుకు మనం వింటుండే కదా, నాకు అక్కడ దేవుడు దర్శనం ఇచ్చాడని, అక్కడ ఎక్కడేదో గర్భగుడిలో నాకు దేవుడు కనిపించాడని అప్పుడప్పుడు మనం వింటూ ఉండేవాళ్ళం. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే మనుషులు ఆలయానికి రావాలన్నా, దేవుని సన్నిధికి రావాలన్నా, ప్రార్థించాలని ఎలా అయిపోయిందంటే దేవుడు దర్శనం ఇచ్చేట్టు మనుషులు కూడా దర్శనం ఇస్తారు. అలా వచ్చి కనిపించి వెళ్ళిపోతారు. సాహసాలకు వచ్చేవాళ్ళు కానీ, ప్రార్థించేవాళ్ళు కానీ, కార్యక్రమాలు పాల్గొనేవాళ్ళు కానీ, వాక్యం ధ్యానించేవాళ్ళు అందరి దేవుళ్ళ కీర్తన 11వ అధ్యాయం 4వ వచనం. 11వ అధ్యాయం 4వ వచనం. యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనం ఆకాశమందున్నది. ఆయన నరులను కన్నులారా చూస్తున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలిస్తున్నాడు అంటున్నాడు పిల్లలు. ఇక్కడ మాట్లాడుతున్నాడంటే ఆయన నరులను కన్నులారా చూస్తున్నాడు, తన కను దృష్టి చేత ఆయన వారిని పరిశీలిస్తున్నాడు అంటున్నాడు పిల్లలు. ఇక్కడ ఏమర్థం అవుతుంది పిల్లలు? నిజంగా మనం అర్థం చేసుకున్న విధానం ఏంటంటే, నిజంగానే గొప్పవాడు, పరిశుద్ధమైన స్థలంలో ఉన్నాడు, అక్కడి నుంచి నరులను కన్నులారా చూస్తున్నాడంటే మనకు అర్థమయ్యే రీతిలో మాటలు రాయిస్తున్నాడు. కానీ మన సమాజం ఏమవుతుందంటే పిల్లలు, ఆయన కన్నులారా చూస్తున్నాడంటే ఆయనకు కన్నులు ఉన్నాయి, మనకు కన్నులు ఉన్నాయి. మన కన్నులు ఉన్నాయి, ఆయన కన్నులు ఉన్నాయి. హానకుతో నడిచేసిన ఆయనకు పాదాలు ఉన్నాయి. యాకోబుతో పోరాడిన ఆయనకు మామూలు శరీరం, మనకు శరీరం ఆయనకు ఉంది. అబ్రాహాంతో స్నేహితులా మాట్లాడితే మన ఫ్రెండ్ ఎలాగో దేవుడు అలాగే అనుకున్నారు పిల్లలు. ఆయన కన్నులు ఉన్నాయంటే మనకు కన్నులు ఉన్నాయి, ఆయన కన్నులు ఉన్నాయి. ఇవన్నీ కామన్ అనుకున్నారు పిల్లలు. ఇంకా అదే మాట చూడండి పిల్లలు, 14వ చూడండి. 14వ వివేకం కలిగి 2వ వచనం. వివేకం కలిగి దేవుని వెదకువారు కలరేమని యెహోవా ఆకాశం నుండి చూసి నరులను పరిశీలించిన అంటున్నాడు పిల్లలు. ఆయన ఆకాశం నుంచి చూస్తున్నాడు, ఇక మనుషులు చూసినట్టుగానే ఆయన చూస్తున్నాడు. ఆయనకు కన్నులు ఉన్నాయని అనుకున్నారు పిల్లలు. నిజంగా కొన్ని మాటలు మనం వింటున్నప్పుడు ఎలా ఉంటుందంటే పిల్లలు, నిజంగా రక్షింపనేరకుండా యెహోవాస్తవం చేతులు పొడిచగలగానే ఆయనకు చేతులు ఉన్నాయి, మనకు చేతులు ఉన్నాయి. సో మనం ఎలాంటి వ్యక్తులమో ఆయన అలాగే అనుకున్నారు పిల్లలు. సో ఆయన స్వరము మామూలుగా మోషే గారితో ముఖాముఖిగా మాట్లాడేశారు. సో అనకుతో మాట్లాడేశారు దేవుడు, అబ్రహాం గారితో మాట్లాడేశారు, నోహతో మాట్లాడేశారు, ఇలా పితరులందరితో మాట్లాడేశారు, భక్తులందరితో మాట్లాడేశారు. అంటే మనుషులు మనం మాట్లాడుతున్నాం, దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు వింటున్నాడు, మనం వింటున్నాం. మనకు కన్నులు ఉన్నాయి, ఆయనకు కన్నులు ఉన్నాయి. ఇలా ఆయనకు చేతులు ఉన్నాయి, మనకు చేతులు ఉన్నాయని చిన్నగా ఆలోచించడం మాట్లాడేశారు పిల్లలు. ఆయన కీర్తిని సరైన రీతిలో అర్థం అవ్వలేదు పిల్లలు. ఆయన గొప్పతనాన్ని, ప్రభావాన్ని సరైన రీతిలో అర్థం చేసుకోలేదు పిల్లలు సమాజం. ఎందుకంటే పిల్లలు ఈ మాటలు ఎందుకు రాయబడ్డాయంటే నిజంగా మనకు అర్థమవుతాయేమో అని ఆ రీతిగా రాయబడ్డాయి. కానీ ఆయన కీర్తి, ప్రతిష్టలు, ఆయనకున్న ఉనికి మామూలు కాదు పిల్లలు. ఒక్కసారి ఆలోచించండి పిల్లలు, ఒక్కసారి ఆలోచించండి. ప్రపంచాన్ని కలగజేసింది ఆయన, మన మానవ జాతిని మొత్తాన్ని కలగజేసింది ఆయన. ఇప్పటికీ ఇంచుమించు 800 కోట్ల జనం ఉంది ప్రపంచంలో. అంతకుముందు బ్రతికిన వారు ఉన్నారు, ఆ చనిపోయిన వారు ఉన్నారు, మన తదనంతరం వచ్చే జనం ఉంది, నా జనరేషన్ ఉంది, మనము చనిపోతాం. ప్రస్తుతం జీవించిన వారు ఇంచుమించు ప్రపంచ జనమా 800 కోట్లు సుమారుగా ఉంటుంటే వీరందరినీ ఆయన ఆకాశం నుండి చూస్తున్నాడు పిల్లలు. అర్థమవుతున్నాయి ఆయన ఉనికి, ఆయన కీర్తి, ప్రతిష్టలు మనకు అర్థమవుతున్నాయి. ఒకసారి చూడండి పిల్లలు, యోగ గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం చూడండి పిల్లలు. యోగ గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం. నీ నేత్రములు నరుల నేత్రముల వంటివా అంటున్నాడు పిల్లలు. నరుని నేత్రాలు ఎలాంటివో మనకు తెలుసు పిల్లలు. నరుని యొక్క నేత్రాలు ఎలాంటివో తెలుసు. చాలా దూరం నుంచి నిజంగా ఎవరైనా వచ్చారనుకోండి, చాలా దూరంలో ఉన్నారు, మనకు కనిపిస్తున్నట్టు ఏదో మస్తు రాసినట్టుగా ఎవరో వ్యక్తి ఉన్నట్టుగా మాత్రమే కనబడుతుంది. ఇంకా కొద్ది దగ్గరికి వచ్చే వరకు మనకు అన్ని కనిపించవు. ఎండ బాగా చూసేసి ఎవరో మనుషులు చూస్తే అంత బ్లర్ అయిపోతే మన కళ్ళు ఆ రెట్టినప్పుడు సరిగ్గా పనిచేయదు. కొంతకాలానికి కళ్ళు దెబ్బతిపోయిన తర్వాత మనకు దానికి సర్జరీ మళ్ళీ అదే మాట్లాడుతున్నాడు. నీ నేత్రాలు నరుల నేత్రముల వంటివా అంటున్నాడు పిల్లలు. ఆయన నేత్రాలు అంటే తెలుసు పిల్లలు.
ఈ 750 కోట్ల నుంచి 800 కోట్ల జనాభాను ఒకేసారి చూడగల నేత్రాలు పిల్లల. ఆ నేత్రాలు ఆయనకున్న ప్రభావం అలాంటిది, ఆయనకున్న గొప్పతనం అలాంటిది పిల్లల. సర్వ మానవాళి ఆయన చూస్తున్నాడు, కేవలం క్రైస్తవులే కాదు పిల్లల, సర్వ మానవాళిని చూస్తున్నాడు ఆయన. ఆయనకి స్పష్టంగా కనబడిన సృష్టం ఏదుంది పిల్లల? విలాస పత్రికలు ఉంటుంది కదా, 4వ అధ్యాయం. ఆయన కంటికి కనిపించని సృష్టం ఏదుంది పిల్లల? ఆయన పరలోకంలో పరిశుద్ధమైన స్థలం ఉన్నప్పటికీ సర్వ మానవాళిని చూస్తున్నాడు. ఆయనకున్న నేత్రాలు ఎలాంటివి నీకు అర్థం అవ్వాలి ప్రేమ. ఆయనకున్న ఉనికి ఏంటో నీకు అర్థం అవ్వాలి, ఆయనకున్న ప్రభావం ఏంటో నీకు అర్థం అవ్వాలి, ఆయన ఉన్న గొప్పతనం ఏంటో నీకు అర్థం అవ్వాలి. నిజంగా మనిషి ఏమనుకున్నాడంటే కన్నులారా చూస్తున్నట్టు కళ్ళే ఉన్నాయి అనుకున్నాడు, కానీ కన్నులు ఎంత గొప్పవో నీకు అర్థం అవ్వాలి పిల్లల. నీ కన్నులు ఆయన కన్నులు ఒకటి కాదయ్యా, ఆయన కన్నులు మన కన్నులు ఒకటి కాదు. ఆయన ఒకేసారి ప్రపంచాన్ని చూడగల సామర్థ్యం కలిగిన వ్యక్తి. ఇంకా కొన్ని మాటలు చూస్తే పిల్లలు నిజంగా ఆశ్చర్యం వేస్తుంది పిల్లల. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం పిల్లల, 23వ అధ్యాయం 24వ వచనం చూద్దాం పిల్లల. 23 నుంచి 24 చదవచ్చు పిల్లల. 24వ వచనం, యెహోవా సెలవిచ్చిన మాట ఏమనగా, నాకు కనబడకుండా రహస్య స్థలంలో దాగగలవాడు ఎవరైనా ఉన్నాడా? నిజంగా ఆలోచించండి పిల్లలు. రహస్యమైన స్థలంలో దాగగలవాడు ఎవరైనా కలడా? నేను భూమి ఆకాశంలో అన్నింటిలో ఉన్నవాడును కానా? ఎంత గొప్ప మాట పిల్లలు. ఆయన కనబడకుండా ఎవరు దాకగలుగుతారు పిల్లలు? నువ్వు పాతాళ గర్భంలోకి వెళ్ళి నువ్వు ఆయన కన్నులు చూస్తాయి పిల్లలు. నువ్వు ఆకాశ మండలంకి ఎక్కిన నువ్వు ఆయన కన్నులు చూస్తాయి పిల్లలు. నువ్వు ఆలోచించు, ఒకసారి ఆలోచించు. ఆయన అంటున్న మాటలు చూస్తూ ఉంటే పిల్లలు అద్భుతమైన మాటలు పిల్లలు. ఆయన కన్నుకు ఉన్న సామర్థ్యం గురించి మనం ఆలోచిస్తున్నాం. ఆయన గొప్పతనం నీకు అర్థం అవ్వాలంటే ఈ మాటలు కనుక చదివితే నిజంగా ఆయన అంత గొప్పడా నీకు అర్థం అవుతుంది పిల్లలు. ఎందుకంటే సమాజంలో మాటలు వింటున్నాం, క్రైస్తవ్యం గారి గురించి కానీ దేవుడి గురించి కానీ. ఒక క్రైస్తవులనే కాదు పిల్లలు, సమాజంలో అనేకులు మాట్లాడే మాటలు ఎలా ఉండాలంటే దేవుడు అంటే చిన్న మాట, ఏదో ఒక్క నుంచి దూరం నుంచి కనబడగానే, ఒక ఆలయం కనబడగానే దూరం నుంచి ఏదో భక్తితో మొక్కినట్టుగా దూరం నుంచి సాష్టాంగ నమస్కారం చేసినంత మాత్రం సరిపోదు పిల్లలు. ఆయన కీర్తి ప్రతిష్టలు ప్రపంచానికి తెలియజేయాలి పిల్లలు. ఆయా మాటలు కనుక నీకు అర్థమవుతుంటే ఆయనకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత నువ్వు ఈ రోజులో ఇస్తున్నట్టుగా ఉండదు పిల్లలు. ఆయన నువ్వు ఎక్కడో ఉన్నత స్థలంలో వస్తావు. నీ మాటలు, నీ ప్రసంగాలు, నీ వ్యక్తిత్వ జీవితం కూడా మారిపోతుంది పిల్లలు. ఎలా ఉండాలంటే ప్రతి మాట ఆయన కీర్తి కలిగే రీతిగా ఉండాలి పిల్లలు. ప్రతి జీవితంలో మనం తీసుకున్న ప్రతి అడుగు నిజంగా ఆయనకు మహిమ కలిగే రీతిగా ఉండాలి పిల్లలు. ఇంకా మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడు? సామెతలు చూడండి పిల్లలు, సామెతలు 15వ అధ్యాయం, 12వ వచనం చూడండి పిల్లలు. సామెతలు 15వ అధ్యాయం 11వ వచనం. పాతాళము అకాల కూపమును యెహోవాకు కనబడుచున్నాయి, నరుల హృదయములు మరీ తేటగా ఆయన కనబడదు కదా. ఆయన మాట చూడండి పిల్లలు. ఆయన చూస్తుంటే ఆకాశం నుండి కన్నులను చూస్తున్న ఏదైతే నువ్వు అనుకున్నావో, ఆయన మామూలు కన్నులే ఉన్నాయి అనుకుంటున్నావేమో. ఆయన ఆకాశం నుండి చూస్తున్నట్ట సర్వమానవాళ్ళని చూస్తూ ఉంటాడు. ఆయన కనబడకుండా దాగగలవాడు ఎవడున్నాడు భూమి ఆకాశంలో, ఈ ఆకాశం క్రింద? ఆయన కనబడని సృష్టం ఏది ఉంది? అలాగే మాట్లాడుతున్నా. ఆయన చూస్తుండట పాతాళంలో ఉన్న అగాధం కూడా కనబడుతుందట. పాతాళంలో ఉన్న అగాధం, మధ్యలో ఉన్న భూలోకంలో మనుషులు ఎలాంటి అర్థమైపోవాలి. ఆయన అంటున్నాడు నరుల హృదయం మరీ తేటగా కనబడుతున్నది అంటున్నాడు పిల్లలు. ఆయన ఆకాశంలో ఉండి సర్వ మానవాన్ని దృష్టిస్తున్నాడు. నువ్వేం చేస్తున్నావు, మనం ఏం చేస్తున్నాం? ఒక్క కేవలం తెలుగువారే కాదు పిల్లలు, ప్రపంచంలో ఉన్న ఆయా జాతులు అందరినీ చూస్తున్నాడు ఆయన. ఒకే టైంలో, టైంలోనే అందరినీ చూడగల సామర్థ్యం ఉన్న కన్నులు గలవాడు పిల్లలు. ఇంకా ఆయన గురించి, కన్నుల గురించి మాట్లాడుతూ పిల్లల హెబ్రీయుల రాసిన పత్రిక చూడండి పిల్లలు. ఇందాక చెప్పాను కదా, హెబ్రీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టం ఏదీ లేదు, మనం ఎవరికి లెక్క చెప్పవలసినదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరువులేక తేటగా ఉన్నది. ఆయనకు కనిపించని సృష్టం అంటే ఏది లేదు పిల్లలు. మనం చూడగలమంటామా? మనకు అంత సామర్థ్యం ఉందంటారా పిల్లలు? ఆలోచించిన పిల్లలు. ఇప్పుడు చూసిన వ్యక్తిని రేపటి దినం మర్చిపోతాం పిల్లలు. మనకు గుర్తుండదు, కొంతకాలం మర్చిపోతాం, రూపురేఖలు గుర్తుండవు. అని ఎన్నో కోట్ల జనాభాని వచ్చి మనకంటే ముందు జనరేషన్ ఉండేది, వారిని చూసిన కన్ను, ఈ తర్వాత ఈ జనరేషన్ లో 800 కోట్ల జనాభాని చూసిన కన్నులు తర్వాత జనరేషన్ కూడా చూడగలుగుతాయి పిల్లలు. ఆయన మా నేత్రాలు, నారుల నేత్రాలు వంటి ఆలోచించిన పిల్లలు కావయ్యా. ఆయన నేత్రాలకు సామర్థ్యం తెలిస్తే ఆయన నిన్ను గొప్పగా చూస్తావు, నీతో పాటు సరి చేసుకోవు, నీతో పాటు పోల్చుకోవు ఆయన కీర్తిని. దేవునికి ఉన్న ప్రాధాన్యత నీకు అర్థమవుతే, దేవునికి ఉన్న గొప్పతనాన్ని, ఆయన ఉన్న లక్షణాలు నీకు అర్థమవుతే నువ్వు ఇలా ఉండవు పిల్లలు. ఆయన మాట్లాడుతూ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం ఇంకా కొన్ని మాటలు మాట్లాడుతూ పిల్లలు ఆయన కంటికి ఉన్న శక్తిని గురించి మాట్లాడుతూ 1వ అధ్యాయం
పట్టణ వర్షం చివరి భాగం చదువుతున్నాను నేను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండేను అంటున్నాడు పిల్లలు. అలా ఉన్నాయంట పిల్లలు. మనకుండే నేత్రాలు ఆయనకుండే నేత్రాలకు వ్యత్యాసం అలాంటిది పిల్లలు. కన్నులారా చూసేది కదని మనకుండే నేత్రాలు ఆయనకున్నాయని చాలా తక్కువగా చూడద్దు పిల్లలు. దేవుని సమాజంలో అందరికీ తెలియాల్సిన విషయం పిల్లలు. ఓన్లీ క్రైస్తవులే కాదు, ఆయన కీర్తి ప్రతిష్టలు వేరు పిల్లలు. ఆయన నిజంగా ఆయన పరిమాణం, ఆయన వైశల్యం, నిజంగా ఆయన ఉనికి చాలా గొప్పది పిల్లలు. మనుషులతో పాటు దాన్ని పోల్చలేము. మనకు అర్థమయ్యే రీతిగా మనకు అర్థం కావడానికి మాటల అర్థం కనీసం మారుతుందేమో అని, దేవుని అర్థం చేసుకుంటారేమో అని సర్వమానవాళ్ళని చూసే కన్నులు ప్రియులు. మనకున్న సామర్థ్యము ఆయనకున్న అనుకోదు పిల్లలు. ఆయన సామర్థ్యం వేరు పిల్లలు. ఆయన గొప్పతనం మనకు అర్థం అవ్వాలి పిల్లలు. ఇంకా చూస్తే పిల్లలు నిజంగా అనుకుంటున్నాం కదా, ఆయన మనతో మాట్లాడేశాడు, అంటే భక్తులతో మాట్లాడేశాడు. ఈ రోజుల్లో మనతో మాట్లాడుతున్నాడు. మనం మాట్లాడినట్టు ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన మాట్లాడినట్టు మనం మాట్లాడుతున్నామని ఆయన చిన్నగా చూడద్దు పిల్లలు. ఆయన స్వరంకున్న సామర్థ్యం ఏంటో నీకు అర్థం అవ్వాలి పిల్లలు. చూద్దాం అన్నమాట. చూద్దాం కీర్తన గ్రంథం. కీర్తనలు ఆయన మనం ఒకవేళ ఆయన మాట్లాడితే ఎలా ఉంటుందో కీర్తన గ్రంథంలో చూపిస్తున్నాం. చూద్దాం పిల్లలు. 29వ అధ్యాయం 3వ వచనం నుంచి మనం కొన్ని మాటలు చూద్దాం పిల్లలు. కీర్తనలో 29వ అధ్యాయం 3వ వచనం. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది, మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు, మహాజలముల మీద యెహోవా సంచరించున్నాడు. యెహోవా స్వరము బలమైనది అంటున్నాడు. యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావం గలది. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును, యెహోవా లేబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరుచును. దూడ వలె గంతులు వేయనట్టు ఆయన చేయను, లేబనోను సిరియోను గొరుపోతూ పిల్లల వలె గంతులు వేయనట్టు ఆయన చేయను. యెహోవా స్వరము అగ్ని జ్వాలను ప్రజ్వలింపజేసినది. యెహోవా స్వరము అరణ్యమును కదిలించును, యెహోవా కాదేశు అరణ్యమును కదిలించును. యెహోవా స్వరము లేలను ఈల చేయను, అది ఆకులు రాల్చును అంటున్నది. ఈ అధ్యాయం అంతా కూడా పిల్లలు ఆయనకున్న స్వరానికి ఉన్న సామర్థ్యాన్ని, గొప్పతనాన్ని, ఉనికిని చాటి చెప్తే పిల్లలు. ఆయన స్వరము మాట్లాడితే పిల్లల ఉరుము మెరిసినట్టుగా ఉంటుంది పిల్లలు. అర్థమవుతున్న పిల్లలు ఆయన ఉనికి. మనం మాట్లాడితే కొంత దగ్గర ఉన్న వారికి వినిపించదు పిల్లలు. గట్టిగా చెప్పయ్యా అంటారు, లేదంటే చెవులోకి వెళ్ళి చెప్తా ఉంటారు. నిజంగా ఆయన మాట్లాడితే ఉరుము ఉరికినట్టుగా ఉంటుంది పిల్లలు. జలముల శబ్దం వలె ఉంటుంది ఆయన మాట్లాడితే. విస్తార జలములు ఎలాగైతే వాటర్ ఫాల్స్ ఉంటాయో పిల్లలు, అలా వాటర్ ఫాల్స్ వల్ల పడినట్టుగా ఉంటుంది ఆయన మాట. అంత శబ్దంగా ఉంటుంది అంటున్నాడు. ఎందుకంటే సర్వ మానవాళి కలిగేసింది ఆయన పిల్లలు. మన మాట గంభీరంగా మాట్లాడతాం, మంచి మాట చాతుర్యం గల వాడు, చాలా ప్రావీణ్యుడు, గంభీరంగా మాట్లాడతాడు అనుకుంటాం కదా పిల్లలు. ఇలాంటి మనుషుల్ని 800 కోట్ల జనాభాను చేసినవాడు, ఇంతకు ముందున్న సృష్టిని అంటే చనిపోయిన వారిని చేసినవాడు, తర్వాత జనరేషన్ నడిపించబోయేవాడు పిల్లలు. ఆయనకున్న సామర్థ్యం ఏంటో నీకు అర్థం అవ్వాలి పిల్లలు. ఆయన స్వరానికి ఉన్న గొప్పతనం నీకు అర్థం అవ్వాలి పిల్లలు. ఇంకా అదే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం చూడండి పిల్లలు. 10వ వచనం 2వ భాగం చదువుతున్నాం. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహం ధ్వని వలె ఉండును అంటున్నాడు పిల్లలు. ఆయన మాట్లాడితే అలా ఉంటుంది అంటున్నాడు పిల్లలు. అంతెందుకు పిల్లలు, యేసుక్రీస్తు వారి కాలంలో ఒక స్వరం వినబడేది. మోషే ఏరియాలో వచ్చి రూపాంతరమైన కొండ మీద కనబడినప్పుడు పిల్లల ఒక స్వరము అతనితో మాట్లాడినట్టు మనం చూస్తాం. ఆ మాట, ఆ శబ్దం కన్నా పిల్లల నిజంగా ఉరుము మెరిసినట్టుగా ఆయన శబ్దము ఒక శబ్దముగా, అంటే అసలు అర్థం అవ్వలేదు ఆయన ఏం మాట్లాడుతున్నాడు అంటే. ఉరుమేను అని అన్నారు ఆయన మాట్లాడుతున్న సందర్భాలు చూస్తూ ఉంటాయి. ఇంకా మిగతా అధ్యాయులు మనం చూస్తూ ఉంటాం పిల్లలు. మనం మాట్లాడుతున్న ఒక శబ్దంలాగా అనిపించింది. అంటే ఆయనకున్న సామర్థ్యం అలాంటిది పిల్లలు. ఎందుకు మరి భక్తులతో మాట్లాడుతున్నప్పుడు అలా మాట్లాడుతున్నాడంటే, నిజంగా ఆయనకున్న అంత గొప్పవాడైనప్పటికీ మనతో పాటు బ్రతకాలనుకుంటున్నాడు, మనతో పాటు మాట్లాడాలనుకుంటున్నాడు, మమ్మల్ని సర్వసత్యంలో నడిపించాలనుకుంటున్నాడు, నీతి మార్గంలో సన్మార్గంలో నడిపించడానికి ఆయన మాటలు ఎప్పుడు భక్తుల ద్వారా వెలువరుస్తూనే ఉన్నాడు పిల్లలు. అది అర్థం చేసుకుంటారని ఈ మాటలు రాయిస్తే మన స్వార్థం కొరకు మనం మన ఇష్టానుసారంగా వాక్యాన్ని వక్రీకరించి మన అర్థం చేసుకోక సామర్థ్యం లేక దాన్ని తప్పుగా అర్థం చేసుకుని మనలాంటి వ్యక్తి కదా, మనకు కన్నులు ఉన్నాయి, ఆయనకు కన్నులు ఉన్నాయి, మనకు మాట వచ్చింది, మనం మాట్లాడుతున్నట్టు ఆయన భక్తులతో మాట్లాడేసాడు, ఆయన కూడా చిన్నవాడే కదా అని ఆయన తక్కువగా చూపించడం అర్థం చేసుకున్నాం పిల్లలు. నిజంగా ఆలోచించిన పిల్లలు. ఇంకా ఆయన చెవుల గురించి మాట్లాడుతాం పిల్లలు. మనకున్న చెవులు ఎలాంటో తెలుసు, ఆయన చెవులు ఎలాంటో తెలిస్తే ఆశ్చర్యపోతాం పిల్లలు. ఆయన చెవుల గురించి తెలిస్తే నిజంగా ఆలోచించిన పిల్లలు. ఇన్ని కోట్ల మంది జనాభా ఒక్కసారిగా మాట్లాడుతూ ఉంటే ప్రతి మాట కూడా ఆయన క్యాచ్ చేస్తున్నాడు పిల్లలు. ఆలోచించు, ఆయనకున్న సామర్థ్యం ఏంటో నీకు అర్థం చేసుకో పిల్లలు. మనం అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాం కదా, నలుగురు మాట్లాడుతూ ఉంటే చెప్పే వ్యక్తి ఒక మాట మనకు అర్థం అవ్వదు.
అయ్యా ఇతను మాట్లాడుతున్నాడు కదా, మీరు కొద్దిగా గమ్మున ఉండండి అయ్యా, కొద్దిసేపు ఆగండి అయ్యా, కొద్దిసేపు ఆగండి, ఇతను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. ఎందుకు? అందరూ మాట్లాడితే వినే సామర్థ్యం మనకు లేదు, అర్థం చేసుకోము కాబట్టి. నిజంగా ఎన్ని కోట్ల మంది జనాభా అందరూ ఒక్కసారి మాట్లాడినా కానీ వినగల సామర్థ్యం కలిగిన గొప్పవాడు మన తండ్రి పిల్లలు. అర్థమవుతుంది ఆయన కీర్తి, ఆయన ప్రభావం నీకు అర్థమవుతుందా? అతనికి ఉన్న అత్యున్నతమైన నామం నీకు అర్థమవుతుందా పిల్లలు? అందుకని అంటాడు దావీదు, ఇలాంటి సమాజంలో దేవుడిని తక్కువగా చూస్తున్నారు అయినా ఒక్కసారి తండ్రి దేవా నీ అత్యున్నతమైన నామం, నీ ఆకాశం కంటే పైగా కనబడని నీ మహిమను, నీ ప్రభావాన్ని సర్వభూమి మీద కనబరచండి అయ్యా, నేను కనపరుచుకునే రీతి ఒక్కసారి అలాంటి కార్యక్రమం చేయమని నేటి సమాజంలో ఉన్న పిల్లలు కీర్తిని తక్కువ చేసినప్పుడు నిజంగా దేవుడి గురించి మాటలు ఏమర్థమవుతున్నాయి మనకు? దేవుడు అంటే ఏమర్థమవుతుంది పిల్లలు? ఒక్కొక్కరు దేవుడిని ఆరాధిస్తుంటారు, పూజిస్తూ ఉంటారు. క్రైస్తవ సమాజం కాదు పిల్లలు, అన్యులైనప్పటికీ, హైందవ సోదరులైనప్పటికీ, ముస్లింలైన కానీ నిజంగా దేవుని యొక్క కీర్తి ప్రతిష్టలు ఏమర్థమవుతున్నాయి పిల్లలు? తక్కువగా చూస్తాం, మనం దేవుడిని తక్కువగా చూస్తాం. మనిషి ఒక అధికారికి ఇచ్చే ప్రాధాన్యత కూడా దేవునికి ఇవ్వలేని స్థితిలో ఉన్నాం. అధికారి లోపల ఉన్నాడయ్యా మెల్లిగా మాట్లాడమంటాం, అధికారం వస్తున్నాడయ్యా దారి అంటాం, అధికారి అక్కడ ఉంటే చక్కగా ఇన్షియేట్ వేసుకుని మరి చక్కగా నిలబడతాం. మురికి బట్టలతో వెళ్ళలేము, ఏదైనా మాట్లాడేటప్పుడు చక్కని స్వరంతో మాట్లాడటం, మంచి మాటలు మాట్లాడటం, దుర్భాష ఏది రానివ్వం, ఎందుకంటే ఆయన అధికారి కాబట్టి. మరి దేవునితో మాట్లాడినప్పుడు దేవుడు చూస్తూనే ఆయన ఒక భయం, భక్తి మనకేమైనా ఉందా? నిజంగా ఆలోచించండి పిల్లలు. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఉచ్చరించే మాటలు ఎలా ఉందని మనం ఆలోచిస్తున్నాము పిల్లలు? ఆయన ప్రభావం ఏమైనా అర్థమవుతుందో పిల్లలు? ఒక్కసారి ఆలోచించు. ఆయన కీర్తి ప్రతిష్టను మనం అర్థం చేసుకుంటే పిల్లల మన ప్రవర్తన తీరు, మన శైలి మారిపోతుంది. నిజంగా ఆలోచించే పిల్లలు. ఇంకా మాట్లాడతామా? ఆయన కన్నులు, నిజంగా కన్నులు ఆలోచించిన పిల్లలు ఇంత సర్వమానవాళ్ళు చూస్తున్నాయంటే ఎంత గొప్ప మెగా పిక్సెల్ పిల్లలు. ఆయన ఏ గూగుల్లో దొరుకుతుంది పిల్లలు ఎంత మెగా పిక్సెల్? ఆలోచించండి పిల్లలు. ఆయన కంటికి కానీ, ఆయన స్వరం కానీ, ఆయన చెవులు కానీ, ఇందరి స్వరాన్ని మనం వింటున్నాడు. ఆలోచించండి పిల్లలు. నిజంగా ఆయన ఏం మాట్లాడుకుంటున్నాడో ప్రతిదీ వింటాడు. ఎందుకంటే పిల్లలు మరి జడ్జిమెంట్ ఇవ్వాలి కదా, మరి ఎలా ఇస్తాడు తీర్పు? ఎలా ఇస్తాడు? నువ్వు చేసే క్రియలు కానీ ఆయన చూడాలి కదా. నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో ప్రతి మాటకు లెక్క అప్పచెప్పాలి కదా. ఆయన అన్యాయస్తులు కాదు కదా, ప్రతిదీ కూడా మనం లెక్క అప్పచెప్పాలి. కాబట్టి ఆయన వింటూ ఉన్నాడనే విషయం నీకు అర్థం అవ్వాలి. సర్వమానవాళి యొక్క మాటలు ఆయన వింటున్నాడు పిల్లలు. ఆయన ఎంత గొప్పవాడు పిల్లలు. నిజంగా ఆలోచించండి పిల్లలు. ఆయనకున్న చెవులు మన చెవులతో పాటు సమానమే, ఆయన కన్నులు మన కన్నులతో పాటు సమానమే కాదయ్య. ఎందుకు ఆయన మాటలు వింటున్నాడు నీకు అర్థమవుతుందంటే నాకు ఉనికిని తెలుసుకుంటామని. ఎందుకు భక్తులతో మాట్లాడుతున్నా అర్థమవుతుందంటే ఆయన మాట్లాడుతారు. ఎవరైతే నీతిమంతులు సన్మార్గంలో ఉంటారో వాక్కు ద్వారా ఆయన మాట్లాడతారు, దూతలు పంపించి మాట్లాడతారు. ఆ విషయం నీకు అర్థం అవ్వాలి. అంత సర్వోన్నతమైనప్పటికీ, అత్యున్నతమైన కానీ మహా ఆకాశం పట్టశాలను వ్యక్తి అయినప్పటికీ మనతో ఉండాలనుకుంటున్నాడు. మన సన్మార్గంలో నడిపించడానికి తన భక్తుల ద్వారా నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. ఆయన ప్రభావం, ఆయనకు మంచితనం, ఆయన గొప్పతనం నీకు అర్థం అవడానికి పిల్లలు, సమాజానికి, నేటికి సమాజానికి అర్థం అవడానికి ఈ మాటలు రాయించిన పిల్లలు. ఇంకా ఆలోచించిన పిల్లలు. ఇంకా తన చేతుల గురించి మాట్లాడడం మనకున్న చేతులు కాదు పిల్లలు. మనం అనుకుంటాం ఏమో వాస్తవం కురచ కాలేదంటే చిన్న కాలేదయ్యా, ఆయన మనకు చేతులు ఉన్నాయి, ఆయనకు చేతులు ఉన్నాయని తక్కువగా చూడదు పిల్లలు. ఆయన చేతులు ఆకాశంలో కలుగజేసినట్టున్న పిల్లలు. నిజంగా ఆలోచించు. ఆయన మన సర్వమానవాళి ప్రపంచాన్ని అరచేతులలో చెప్పుకున్నట్టాడు. నేను అరచేతుల్లో చెప్పుకున్నానంటే నిజంగా ఆలోచించు. ఒకప్పుడు ఇశ్రాయేల్ కానీ యూదులు కానీ తప్పు చేసినప్పుడు ఎవరైతే తనను వెనుక తీస్తున్నారో నా హస్తాన్ని చాచాను అంటాడు ఎర్మీయా గ్రంథంలో. చూద్దాం ఆ మాట, తీయండి పిల్లలు. ఎర్మీయా రాసిన గ్రంథం 15వ అధ్యాయం 6వ వచనం. ఎర్మీయా రాసిన గ్రంథము 15వ అధ్యాయం 6వ వచనం. ఎర్మీయా గ్రంథము 15వ అధ్యాయం 6వ వచనం. యెహోవాకు ఇదే, నీవు నన్ను విసర్జించున్నావు, వెనక తీసుకున్నావు కనుక నేను నశింపచేయనట్లు నేను నీ మీదికి నా చేతిని చాచి ఉన్నాను అంటున్నాడు. నిజంగా ఆలోచించిన పిల్లలు. ఆయన చేతి చాచితే సర్వ మానవాళి తన చేతి క్రిందకి అయిపోతారు పిల్లలు. ఆయనకున్న సామర్థ్యం అర్థం చేసుకోవాలి పిల్లలు. మనలాంటివి చేతులు ఆయనకు లేవు పిల్లలు. ఎందుకు చేతులు అంటే ఆయన ఉనికి మనకు అర్థం అవ్వడానికి ఇలాంటి మాటలు రాయించిన పిల్లలు. ఒక్కసారి ఆలోచించిన పిల్లలు. మనం ఏదో గొప్పగా అనుకుంటాం కదా, మనం చాప చుట్టేసాం అనుకుంటాం మన చేతులతో. నిజంగానే ఆకాశాన్ని చుట్టేశాడు పిల్లలు. ఆకాశాన్ని కలుగజేశాడు ఆయన. ఆ చేతులు ఆకాశాన్ని పరిచేసాయి పిల్లలు. నిజంగా
ఆయన గొప్పవాడు పిల్లలు. సర్వమానవాళి మన సంతోషంగా బ్రతకాలంటే, మనం తగిన కాలం హెచ్చింపబడాలంటే మన బలిష్టమైన లెక్కల కింద చేతి కింద దీనా మనసులే బ్రతకమన్నాడు పిల్లలు. కేవలం ఒక మనిషి గురించి మాట్లాడతలేరు, ఒక్కరి గురించి మాట్లాడతలేరు, ప్రపంచ మానవాళి గురించి చెప్తున్నాడు పిల్లలు. మీకు సంతోషం కలిగిన మంచి జీవితాలు జీవించాలి, ఆయన హెచ్చించాలి, నేను ఆయన చల్లగా చూడాలి, నేను దేవుడు చల్లగా చూడాలంటే తగ్గించుకొని ఆయన నామానికి మహిమ కలిగే రీతిగా దేవుణ్ణి హెచ్చిస్తూ బ్రతికితే, ఆయన చేతి కింద నువ్వు బ్రతికితే, బలిష్టమైన చేతి కింద నువ్వు బ్రతికితే నువ్వు దీవింపబడతావు, ఆశీర్వదింపబడతావు. ఆయనకున్న చేతికున్న ప్రవాహం అలాంటిది పిల్లలు. మనం ఏదో చేతితో ఇక్కడ నుంచి చాచి దూరం చాచి అందుకుందాం అనుకుంటాం పిల్లలు. ఆయన పరలోకం నుండి మహాకాశం కూడా పట్టచని ఆయన అక్కడ నుండి చేయి చాస్తే మనం బ్రతకగలుగుతాం పిల్లలు. ఆయన చేయి చాచి చేతితో కనుక ఇలా అంటే అది సునామీ అయిపోతుంది పిల్లలు. ఆలోచించిన పిల్లలు, ఆయన చేతులు మన చేతులు సమానం కాదు పిల్లలు. అలాంటి గొప్ప వ్యక్తి మన చేతుల్లో పెట్టుకున్నట్టు నేను కంటికి రెప్పలా కాల్చుతున్నాడు. ఆయన చూస్తున్నాడు, నేను అంత సర్వమానవాళిని ఆయన ఆదరిస్తున్నాడు కదా పిల్లలు. ఆయన ఆదరిస్తున్నాడు. ఇంకా కాళ్ళ గురించి మాట్లాడతాం, ఆయన పాదాలతో ఆనవతో నడిచేశాడు కదా. ఆ మామూలు పాదాలు ఆయనకున్నాయి, మనకున్నాయి అనుకోవడానికి లేదు పిల్లలు. ఆయనకున్న పాదాలకున్న సామర్థ్యం వేరు పిల్లలు. ఆయనకున్న పాదాలకున్న సామర్థ్యం వేరు. ఆయన నిజంగా చూడండి పిల్లలు, ప్రకటన గ్రంథంలో ఒక మాట చూడండి పిల్లలు, అదే ఇద్దరు చదవం కదా. 15వ వచనం చూడండి పిల్లలు, మొదటి అధ్యాయం 15వ వచనం చూడండి, మొదటి అధ్యాయం 15వ వచనం చూడండి పిల్లలు. ఆయన పాదములు కొలిమిలో పుటం వేయబడి మెరేయుచున్న అపరంజితో సమానమై ఉండెను. నిజంగా ఆయన చూడండి పిల్లలు, పాదములు కొలిమిలో పుటం వేయబడి మెరేయుచున్న అపరంజితో సమానమైన అలాంటి దగ్గర మెరిసే పాదాలు పిల్లలు. నువ్వు ఇలాంటిది లోకరీతి ఎవరి పాదాలతో పోలుస్తావు? ఆయన పాదాలు. అదే సొలొమోను గారు అద్భుతం మాట్లాడుతున్నారు కదా ఆయన గురించి. అయ్యా మనం హబక్కూకు చూద్దాం పిల్లలు. స్టెఫెన్ గారి సాక్ష్యంలో ఆ మాటలు ప్రసంగంలో మాట్లాడుతూ 7వ అధ్యాయం 47 వచనం చూద్దాం పిల్లలు. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరం కట్టించిన, ఆయనను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరం కట్టుదురు అంటున్నాడు పిల్లలు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అంటున్నాడు పిల్లలు. అప్పుడప్పుడు తెలుసు కదా పిల్లలు, మనం ఇంట్లో కూర్చున్నప్పుడు పెద్దలు వచ్చినప్పుడు కానీ అప్పట్లో కొంతకాలం ముందు పెద్దవాళ్ళకి పీట తీసుకొచ్చేసేవాళ్ళు. భోజనం చేసినప్పుడు కూడా పీట వేసేవాళ్ళు, దాని మీద కూర్చునేవాళ్ళు. అంత పెద్ద ఆకారాన్ని పీట మీద కూర్చోబెట్టాలనుకుంటున్నాం. ఆయన సింహాసనం కనుక ఒకవేళ కనుక కూర్చుంటే ఆకాశం నా సింహాసనం అంటున్నాడు, భూమి నా పాదపీఠము అంటున్నాడు పిల్లలు. ఆయన కాలం పోవడానికి భూమి ఉంది అంటున్నాడు పిల్లలు. ఇన్ని కోట్ల జనాభా 2 కాళ్ళతో నడిచినప్పటికీ ఇంకా స్థలము, ఎక్కువ విశాలమైన స్థలం ఉంది కదా పిల్లలు, ఇంకా స్థలం ఉంది కదా. ఆయన కాలు పెడితే అతను పాదపీఠము అంటున్నాడు పిల్లలు. ఆయన కూర్చుంటేనే అంత ఉంటే నిలబడి 2 పాదమవుతా ఆయన ఇంకెంతలా ఉంటాడు పిల్లలు. ఆయన చిన్నబడి చూడద్దు పిల్లలు. ఏదో సమాజంలో వెలువడే మాటలు బట్టి నిజంగా చాలా బాగా ఉంటుంది. మనం ప్రవర్తించే తీరు కూడా అలా ఉంటుంది. ఒకరికి హేళనకరంగా, నిందకరంగా, మరి దూషించే రీతిగా ఉంటాయి మన మాటలు. ఆయన చిన్నగా చూడదు, నాతో మాట్లాడేసి కదా, నాతో పాటు ఆయన ఉన్నాడని ఇష్టమైనట్టుగా మాట్లాడుతూ పిల్లలు. ఆయన వింటున్నాడు కదా, చూస్తున్నాడు కానీ మన కన్నులాగా ఆయన కన్నులు, మన చెవులాగా ఆయన చెవులు, మన చేతుల్లాగా ఆయన చేతులు అనుకుంటున్నాం కానీ కాదండి. ఆయనకున్న ప్రభావం గొప్పది పిల్లలు. దేవా, ఆకాశం కంటే అట్టుగా నేను కనపరచుకుని ఈ ప్రభావం సర్వభూమి మీద కనబడి ఇది చాలా గొప్పది పిల్లల. ఆయన కంటికి ఉన్న సామర్థ్యం గొప్పది, ఆయన చెవికున్న వినికిడి చాలా గొప్పది పిల్లలు. సర్వమానవ యొక్క మాటలు వింటున్నాడు ఆయన. అందరి ప్రార్థన వైపు చెవి ఎగుతున్నాడు ఆయన. ఆలోచించండి పిల్లలు, మనం తెలుగులో ప్రార్థన చేస్తే తెలుగులో వింటున్నాడు. ప్రతి ఒక్క మనం అందరూ ప్రార్థన చేస్తున్నారు కదా, వారందరి ప్రార్థనలు దేవుడు వింటున్నాడే కదా మనం ప్రార్థించేది. అందరూ మనం సంఘం అంతా కూడి ఏకంగా మనం ప్రార్థన చేస్తాం. మరి ఎవరు ఎట్టి మనసుతో ప్రార్థన చేస్తున్నారో దేవుడికి తెలియదు అంటారు కదా. అంటే అందరి ప్రార్థన ఆయన వింటున్నాడు. ఒకే టైంలో మాట్లాడిన ప్రతి సెకండ్ ఆయన వింటున్నాడు పిల్లలు. అది అర్థమవుతుంది, ఆయన గొప్పతనం అర్థమవుతుంది పిల్లలు. ఏ భాష అయితే ఏముంది పిల్లలు, తెలుగు వారు మనం తెలుగులో మాట్లాడుతున్నాం, హిందీలో మాట్లాడుతున్నాం, ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాం, ఇలా హెబ్రూలో, గ్రీకులో, ఇలా చాలా భాషలు మాట్లాడినప్పటికీ ప్రతిసారి అందరి మాటలు దేవుడు ఆలకిస్తున్న విషయం మనం గుర్తుంచుకోవాలి కదా. మంచి మాటకు మంచి జవాబు, చెడు మాటకు తీర్పులకు తీసుకొస్తాడు. ఆయనకున్న సామర్థ్యం అలాంటిదో నీకు అర్థం అవ్వాలి కదా. ఆయన చేతులు మన చేతులు కాదు పిల్లలు, ఆయన చేతులు బలిష్టమైన పిల్లలు. సర్వమానవాళి ఆయన చేతుల కింద బ్రతుకుతుంది పిల్లలు. ఆ విషయం గుర్తిరగలరు. ఆయన పాదాలు వేరు పిల్లలు, మన పాదాలు వేరు. ఆయన ఒక మనిషిగా చూడొద్దు, ఆయన మనిషిలో చూడొద్దు. మనకు అర్థం అవడానికి ఇలాంటి మాట రాయించాడు. ఆయన ఒక కీర్తిని అర్థం చేసి
స్థితిస్తారని. ఆయన నిలబడితే కూర్చుంటేనే పాదము భూమి పాదపీఠం అవుతుంటే, ఆయన నిలబడితే ఆకాశం పట్టజాలం అయ్యా అని సొలొమోను గారు అందుకని అంటున్నారు, నేను ఎలా కట్టగలుగుతాం కానీ, నీకు ఎలాంటి మందిరం కట్టగలుగుతాం, అయినప్పటికీ ఇందులో నివాసం చేయమని మాట్లాడుతున్నట్టున్నారు. ప్రభు యేసు ఈ లోకంలోకి వచ్చినప్పుడు కూడా అదే అంటున్నాను, ఆయన చాలా గొప్పోడు అయ్యా, నా తండ్రి చాలా గొప్పోడు, నా తండ్రి చాలా గొప్పోడు. అందుకని దేవుడు ఆత్మ అన్నాడు ప్రియుడు. ఆయన సామర్థ్యం అర్థం చేసుకోవడానికి ఆత్మ అన్నాడు. మనుషులో చూడొద్దు, ఆయన ఆత్మ కనుక అన్నాడు ప్రియుడు. ఆత్మను చిన్న ఒక పంజరంలో బంధించిన ఒక పావురాన్ని ఈ ఆత్మను దేవుడు ఇందులో పెట్టేసాడు ప్రియుడు. ఎప్పుడైతే దీన్ని విడిచిపెడతామో ఆకాశంలో పట్టచలం ప్రియుడు. ఆత్మకున్న సామర్థ్యం అనేది దేవుడు అక్కడ ఉండి ఆత్మ కనుక అదొక మనిషి ఒక విషయాన్ని మనసులో పెట్టుకోండి, ఆయన ఆత్మ కనుక అని అంటున్నాడు. ఒక మనసులో చూడొద్దు, ఆ ఆత్మ అనే విషయం మనకు అర్థం అవ్వాలి. మనం ఎక్కడున్నా ఆయన చూస్తుంది, ఆయన నేత్రం చూస్తుంది. మనం ఏం మాట్లాడినా ఆయన చెవులు వింటున్నాయి. మనకి ఏది కావాల్సిన ఆయన అనుగ్రహిస్తున్నాడు, ఆయన చేతుల ద్వారా అనుగ్రహిస్తున్న విషయాన్ని మనం మర్చిపోదు పిల్లలు. ఆయన కనబడే స్పష్టమే ఉన్నది. మన పాతల గర్భంలో ఉన్న ఆకాశ మండలికి ఎక్కినప్పుడు ఆయన మనం చూడడానికి మనం అనుకోదు పిల్లలు. మనుషులా చూడొద్దు అని, ఆయన ఆత్మ అన్నాడు. మనకు అర్థం అవ్వడానికి ఒక్క విషయం మాత్రం మనసులో ఉంచుకోండి పిల్లలు. అందుకని సమాజంలో మనం తక్కువగా మాట్లాడదు పిల్లలు. దేవుని కూడా కీర్తిని ఏదో నాతో పాటు నడిచేశాడు, నాతో పాటు వచ్చేసాడు, నాతో పాటు మాట్లాడేశాడు, ఆయన కీర్తిని తక్కువగా మాట్లాడదు పిల్లలు. ఆయన ఉనికి చాలా పెద్దది, ప్రపంచాన్ని కలిగేసిన ఉనికి పిల్లలు, ప్రపంచాన్ని నడిపిస్తున్న ఉనికి పిల్లలు. ఆయన సామర్థ్యం చాలా గొప్పది పిల్లలు. ఇక కీర్తనలు అంటాడు పిల్లలు, ఆయన గొప్పతనాన్ని, ఆయన ప్రభావాన్ని మనుషులకు అర్థం అవ్వకుండా, ప్రపంచానికి అర్థం అవ్వకుండా సృష్టికి అర్థమైపోయింది పిల్లలు. సృష్టి ఏ రీతిగా స్పందిస్తుందో కీర్తనలు రాస్తాడు పిల్లలు. చూద్దాం వాటిని. కీర్తన గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం పిల్లలు. 7వ వచనం పిల్లలు. కీర్తనలు 10వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు భూమి కంపించి అదిరేను, పర్వతములు పునాదులు వణికెను అంటాడు. ఎందుకు వణికినాయి, ఎందుకు కంపించాయో చెప్తున్నాడు పిల్లలు. ఆయన కోపింపగా అవి కంపించెను అంటున్నాడు పిల్లలు. ఆయన కోపపడితే అలాంటి కార్యక్రమాలు జరుగుతాయి. ఆయన అప్పుడు భూమి కంపించి అదిరేను, పర్వత పునాదులు వణికెను, ఆయన కోపింపగా అవి కంపించెను అంటున్నాడు పిల్లలు. ఆయన కోపపడితే చాలు పిల్లలు అదిరి పడిపోతాయి. మనుషులకు భయం లేదు, విలువ లేదు, మానవత విలువలు మర్చిపోయి బ్రతుకుతున్నాం పిల్లలు. ఎదుటి వాళ్ళు ఎలా ప్రవర్తించాలో, ఏ రీతిగా మాట్లాడాలో, దేవుని ఏ స్థానంలో చూడాలో, ఏ కీర్తిలో వారిని నిలబెట్టాలో అది అర్థం అవ్వక తక్కువ చేసి మాట్లాడతాం పిల్లలు. మనకి మనం ఎవడో ఒకరు సినిమా తీస్తున్నట్ట ఆడు చేసే కార్యక్రమం కొరకు దేవుడు వచ్చినా ఆపలేడంటాడు. దేవుడికున్న ప్రాధాన్యత, దేవుడికున్న సామర్థ్యం నేటి ప్రపంచానికి ఏమర్థం అయిపోయింది పిల్లలు. ఆయనకున్న కన్నులు, చెవులు, చేతులు, ఆయన పాదాలు, ఆయన శరీరము, ఆయనకున్న దేహం నిజంగా మనిషి రూపంలో పోల్చొద్దు పిల్లలు. ఆయన ఆత్మ అన్నాడు పిల్లలు. ఆత్మకున్న సామర్థ్యం అంతా ఇంత కాదు పిల్లలు. ఆయన కనబడే సృష్టం లేదు, ఆయన కనిపించిన వినని నిజంగా మాట లేదు పిల్లలు. ఆయన వినని మాట లేదు. ఆయన అత్యున్నతమైన స్థానంలో ఉన్న ఆకాశం పట్టజాలకుండా ఆయన ఎంతో గొప్ప పరిధి కలిగిన వ్యక్తి పిల్లలు. అక్కడ పరిశుద్ధ స్థలంలో ఉన్నప్పటికీ ఆ పరలోకంలో ఉండి సర్వ మానవాన్ని దృష్టిస్తున్నాడంటే నిజంగా ఆలోచించండి పిల్లలు. ఎంత గొప్పవాడు. మనిషికి అర్థం అవ్వలేదు పిల్లలు. అర్థం చేసుకున్న సృష్టి ఏమో అదిరిపోతుంది, భయపడిపోతుంది. ఇంకా చూడండి పిల్లలు, అదే కీర్తన గ్రంథం 76వ అధ్యాయం 9వ వచనం. 9వ వచనం. దేశంలో శ్రమ పొందిన వారిని రక్షించటకు, శ్రమలో పొందిన వారందరినీ రక్షించటకై న్యాయ తీర్పునకు దేవుడు లేచినప్పుడు భూమి భయపడి ఊరుకుంది అంటున్నాడు. ఆయన న్యాయం తీర్చడానికి లేచినప్పుడంట భూమి భయపడి ఊరకుండెను అంటున్నాడు. భూమి పునాదులు భయపడిపోతుంది, భూమి దద్దరిల్లిపోతుంది, భూమి వణికిపోతుంది. ఇంకా కీర్తన గ్రంథం చూడండి పిల్లలు. కీర్తనలో అద్భుతమైన మాటలు మాట్లాడుతాడు. కీర్తన గ్రంథం 104వ అధ్యాయం 32వ వచనం. కీర్తన 104:32. ఆయన భూమిని చూడగా అది వణుకును, ఆయన పర్వతమును ముట్టగా పొగరాచును అంటున్నాడు పిల్లలు. ఒక్కసారి చూస్తే చాలు భూమిని చూడగా అది వణికిపోతుంది, ఆయన పర్వతమును ముట్టగా పొగరాచాను అంటున్నాడు పిల్లలు. నిజంగా ఆలోచించండి పిల్లలు.
అంత ప్రభావం గల దేవుడు, సర్వాన్ని సృజించిన దేవుడు, ఆయన చూస్తే చాలు భూమి వణికిపోతుంది అంటున్నాడు. పర్వతంలో ముడితే చాలు పొగ రాజుతుంది అంటున్నాడు పిల్లలు. ఆయన మాట్లాడితే ఉరుమున్నట్టుగా ఉంటుంది పిల్లలు. ఆయన స్వరము గొప్ప అరణ్యం కూడా చీల్చివేస్తుంది పిల్లలు. ఆయనకున్న సామర్థ్యం చాలా గొప్పది పిల్లలు. ప్రపంచాన్ని కలుగజేసింది ఆయన శబ్దం, ఆయన మాట పిల్లల. నిజంగా నేనున్న మనిషికి ఉన్న సామర్థ్యం ఎలాంటిది పిల్లలు? ఇలాంటి ఆరోగ్యం కూడా లేని మనిషి దేవుని యొక్క ఔన్నత్యాన్ని కించపరిచినట్టుగా మాట్లాడుతుంటే ఎలా ఉంటుంది పిల్లలు? అందుకని అలనాడు జరిగిన సంఘటన దావీదు గారు చూస్తూ ఉంటుంది, అయ్యా దేవా, అత్యున్నతుడుగా ఆకాశం కంటే గొప్పవాడుగా నీ ప్రభావం కనబడి నేను నిజంగా నీ దేవుని విన్నవించుకుంటున్నాడు. నేటి సమాజంలో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు చాలా బాధేస్తుంది కదా పిల్లలు. మనం కూడా ఏంటంటే ఇదన్నీ కూడా మన పొరపాట్లు పిల్లలు. దేవుని చాలా తక్కువగా చూడడం నేర్చుకున్నాం. దేవుని గొప్పగా చూస్తే నిజంగా ఆయన ఉన్న ఉనికి ఏంటో మనకు అర్థమవుతుంది పిల్లలు. ఆయనకున్న సామర్థ్యం ఏంటో అర్థమవుతుంది పిల్లలు. నిజంగా ఆలోచించండి పిల్లలు. ఆయన నిజంగా ఆయన అంటున్నటువంటి భూమిని చూడగా అది వణుకును అంటున్నాడు పిల్లలు. ఏదంటే ఈ లోకంలో మనం నివసిస్తున్నాం, ఈ భూమి మీద మనం నివసిస్తున్నాం, ఇది స్థిరము అని మనం ఎన్నో నిల్లు అన్ని నిర్మించుకుంటున్నాం, ఇల్లు కట్టుకుంటున్నాం, స్థిరపడిన కాళ్ళని కోరుకుంటున్నాం, ఇదే స్థిరమైన అనుకుంటున్నాం. కానీ ఆయన ఒక్కసారి చూస్తే చాలు అది వణికిపోతుంది అంటున్నాడు పిల్లలు. స్కూల్లో టీచర్ గారు, క్లాస్ టీచర్ కానీ, ఒక ఎగ్జామినర్ కానీ ఎవరైనా ఒక స్టూడెంట్ని ఫోకస్ చేసి కాన్సన్ట్రేట్ అతను చూస్తూ ఉంటే ఎలా ఉంటుంది? టీచర్ విద్యార్థిని చూస్తూ ఉంటే ఎలా ఉంటుంది? హడలెత్తిపోతాడు. ఎందుకు టీచర్ నన్నే చూస్తుందని భయపడిపోతాడు. అలాంటి దేవుడు కనుక చూస్తేనంట భూమి కదిలిపోతుందంట పిల్లలు. ఆయనకున్న కీర్తి ప్రతిష్ట ఏమర్థం అవుతుంది పిల్లల సమాజానికి? ఇక్కడ మనం గొప్పగా చూడడం నేర్చుకున్నాం పిల్లలు. ఆయనకున్న సామర్థ్యం ఏంటో మనం ప్రపంచానికి తెలియజేసే రీతిగా మనం మాటలు ఉండాలి పిల్లలు. మనకు కీర్తి చేసుకున్న రీతిగా దేవుని యొక్క మాటలు మన స్వార్థం వాడుకుంటూ ఉంటే, నాతో మాట్లాడేశాడు, నన్ను కలిగించాడు, నాకు కనిపించేశాడు, ఆయన గొప్పతనం చాలా తక్కువగా చూడదు పిల్లలు. సమాజంలో చాలా మంది క్రైస్తవులు కాదు, దేవునికి గొప్పతనం ఏంటంటే ఆయనకున్న ఆత్మ కనుక ఆయనకున్న సామర్థ్యం చాలా గొప్పది. ప్రపంచాన్ని కలిగేసిన వ్యక్తికి ఉన్న సామర్థ్యం ఎలాంటిదో ఆలోచించండి. ఒక ఇంటిని నిర్మించడానికి ఒక మనిషికి ఉన్న మైనస్ చాలా గొప్పగా ఉంటుంది కదా పిల్లలు. నిజంగా ఇంజనీర్ ఉన్న ప్లానింగ్ ఎలా ఉంటుంది? చాలా గొప్పగా ఉంటుంది. అలాంటి ప్రపంచాన్ని కలిగజేసిన ఆయన యొక్క సామర్థ్యం ఎలాంటిదో ఆ రీతిని ఆలోచించు. ఆయన కలిగజేసిన సృష్టిని చూడు, ఆయన యొక్క నిర్మాణాన్ని చూడు, ఆయన కలిగజేసిన రూపురేఖలను చూడు. ఆయనకున్న గొప్పతనం ఏంటో నీకు అర్థమవుతుంది. ఆయన కీర్తి ప్రతిష్టలు ఆకాశ శిఖరానికి వెళ్ళాలి పిల్లలు. కానీ మనము మనుషులకి ఆయన వినిపిస్తున్నాం, కానీ దేవునికి విలువలేకుండా ఆయన కీర్తి ప్రతిష్టని తక్కువగా చూస్తున్నాం పిల్లలు. కాదయ్య, ఎక్కడైనా మన ప్రవర్తన తీరులో మనం మార్చుకుందాం. ఆయన మాట్లాడుతుంటే ఆయన మన వణుకు, శబ్దము, ఉరుములు తెలుస్తున్నాయి పిల్లలు. ఆయనకున్న కీర్తి ప్రతిష్టలకు భూమి కదిలిపోతుంది. ఆయన కోపగిస్తే నిజంగా కరిగిపోతున్నాయి పిల్లలు. ఆయన మాటలు ఒకటే మాట చూసుకొని మనం ఊహించుకున్న ప్రకటన ఉందాం. అదే మొదటి చెడితే ఇవన్నీ కూడా ఒక మాటలు చెప్పేస్తున్నారు. చూడండి పిల్లలు, 15 నుంచి చదువుతాను. 15 నుంచి మనం చదువుతున్నాం. ఆయన పాదంలో కొలిమే కుటుంబం వేయబడి నెరవేర్చిన అపరంజితో సమానమై ఉండను. ఆయన కంఠస్వరం విస్తార ప్రవాహం వల్ల ధ్వని వలె ఉండను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు చేత పట్టుకొని ఉండను. ఆయన నోటి నుండి 2 అక్షరాలు వాడిగల ఖడ్గం ఒకటి బయలువెలుచును. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించిన సూర్యుని వలె ఉండెను అంటున్నారు. ఆయన సన్నిధి అలాంటిది పిల్లలు. ఆయన ముఖము సూర్యుని వలె ఉంటుంది. ఆయన ఎవరు చేరుకోగలుగుతారు పిల్లలు? ఎవరు చేరుకోగలుగుతారు? ఆయన ప్రతిష్టలు, ఆయన కీర్తి మనకు అర్థమవుతూ ఉంటే పిల్లల తండ్రి, ఇంత గొప్ప వాడిని నన్ను నాలాంటి వాడిని కనికరించడానికి ఇలాంటి మాటలు ఆయన చేసావా? నేను కూడా మొదలుపెడుతున్నప్పుడు నా మాటలు వింటున్నావా తండ్రి? అంత గొప్పగా ఆలోచిస్తాను, కానీ నేను మాట్లాడుతున్నా ఆయన వింటున్నాను మనుషులే చూడదు పిల్లలు. అది ఇంకా నేను పిల్లలు సమాజంలో ఎలాంటి దేవుని ప్రాధాన్యత తగ్గిపోవడానికి మన ప్రవర్తన పిల్లలు, మనం మాట్లాడుకున్న మాటలు, మన విధి విధానాలను నిజంగా ఒక రచయిత అలాంటి ఆలోచన ఎలా వస్తుంది పిల్లలు? పోలీస్ అధికారులు అంటే అన్యాయం చేస్తే దేవుణ్ణైనా వదిలిపెట్టాడంట. నువ్వు వదిలిపెట్టడానికి ఆయనకున్న సామర్థ్యం అంటే నీకు అర్థమవుతుందా? నిజంగా ఎందుకు పిల్లలు ఇలాంటి మాటలు మన సమాజంలోకి వస్తున్నాయి? అందుకని కనీసం మనమైన పిల్లలు దేవుని తెలుసుకున్న మనం నిజమైన దేవుని సరైన రీతిలో ప్రకటించే ప్రయత్నం చేద్దాం. ఆయన కీర్తి ప్రతిష్టలు ప్రభావం సర్వ భూమి మీద కనబడే రీతిగా మన బ్రతుకులు ఉంచుకుందాం. ఆయన కీర్తికి మైల కలిగే రీతిగా మన మాటలు ఉంచుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడి నుంచి ఆశ్రయించుకున్నాం. ఖచ్చితంగా ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమం ఉంచుకున్నాం పిల్లలు. ఇలా విషయంలో మీరు అందరికీ కూడా మనకు సరిపడే పొందాలి. వచ్చేవాళ్ళు కూడా ఉచితమైతే ఈ 2 వీక్స్ లోపల గదులు కూడా వెళ్ళారు. ఈ పర్మిషన్ కొరకు వాళ్ళు ప్రాసెసింగ్లో ఉన్న వీలైతే చర్చ్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అందరూ కూడా సొంత ప్రాంతంలో నామకం చేసుకోండి. ప్రభుత్వమైతే దేవుని ఆలయంలో ఆయన సంఘంలో మనం కూడుకుందాం. అందుకు కావాల్సిన ప్రార్థన సాయం కోరుచున్నాం. అందరూ కూడా మనం కనుమూస్తున్నాం. నాతో పాటు నేను కూడా నుంచి కోరుచున్నాం. దగ్గర మాత్రం పరిశుద్ధమైన దేవునికి స్తోత్రాలని మోహనతుల
ఇటు రీతి ఈశ్వరార్థులను తండ్రి లైవ్ ద్వారా తండ్రి మాట్లాడించి భాగ్యం మీరు అనుగ్రహించారు. అయ్యా మాతో పడిన సహోదరులు అలాగే తండ్రి లైవ్ ఇస్తున్న వీళ్ళందరూ కూడా జ్ఞాపకం చేసుకుంటాను. అయ్యా చక్కని మాట్లాడుతండి. అయ్యా నీకు తండ్రి కీర్తి ప్రతిష్టలు తండ్రి మేము ఆలోచించే రీతిగా తండ్రి అది తక్కువనే కాదు తండ్రి. సమస్తాన్ని కలిగేసిన మీ యొక్క చేతులు, సమస్తాన్ని చూసిన మీ కన్నులు, సమస్తం యొక్క మానవాళి యొక్క మాటలు వింటున్న మీ చెవులు, మీ యొక్క నిర్మాణం, మీ యొక్క పాదాలు తండ్రి, మీ యొక్క సింహాసనం, మీ పాదపీఠాల గురించి మాట్లాడుతున్నప్పుడు తండ్రి అయ్యా మీరు ఇంత గొప్ప వారాయని కూడా మాకు అనుగ్రహించిన మాటలు మేము సరైన రీతిలో బ్రతకాలని దాన్ని మేము సరైన రీతిలో బ్రతికి ఉన్నత రావాలని ఎంతో ఆశతో నిరీక్షిస్తున్నామని మీ భక్తులతో మాట్లాడిన మాటలు బట్టి మాకు అర్థమవుతుంది. అయ్యా మేము ఉన్నత రాజ్యం స్వతంత్రించుకునే రీతి మా బ్రతుకులన్నీ కూడా సమాన వర్గంలో నడిపించింది. సర్వ మానవాళి మీ చిత్త ప్రదర్శనలు ఈ దేశమైన తెగులు కూడా మీ చిత్తమైతే తండ్రి తొలగించండి. ఎలా ఈ కార్యక్రమం తండ్రి సంఘ కార్యక్రమం తండ్రి చక్కగా జరగడానికి తండ్రి ఇక్కడైనా తండ్రి విధేయత కలిగి బ్రతకడానికి తండ్రి మా బ్రతుకులు మార్చుకుని తండ్రి మీ సరిచేది భాగ్యం ఇచ్చింది. స్తోత్రాలు తండ్రి రానున్న కాలంలో తండ్రి సంఘ కార్యక్రమాలు సిద్ధపరచడం తండ్రి మీ చిత్తమైన తండ్రి అనుకున్న కాలంలో సకాలంలో తండ్రి సరైన ప్రికాషన్ తీసుకొని మంచి సేఫ్టీ మెజర్స్ తీసుకుని తండ్రి కార్యక్రమాలు పాల్గొనడానికి మీ సహాయం అనుగ్రహించండి. దాన్ని మీరే తొలగించండి. దాన్ని ఏ రీతిగా నియంత్రించుకోవద్దండి. గవర్నమెంట్ సూచిస్తున్న సహాయాలు కూడా తండ్రి మేము చక్కగా పాటించిందండి. మేము ముందుకు వెళ్ళడానికి సహాయం అనుగ్రహించండి. మీ మాటలు వివరిస్తున్న వీళ్ళందరూ మీరు బలపరిచింది కానీ ఆ కార్యక్రమాలు జరుగుతున్నాం కదా లైవ్లో మాట్లాడుతున్న వీళ్ళందరూ మీరు బలపరిచింది. ప్రతి ప్రాంతంలో ఉన్న వీళ్ళందరూ వ్యాపిస్తుంది. మరి విశేషంగా ఈ గల్ఫ్ ప్రాంతాలతో వ్యాపించేది చాలా మంది తండ్రి అస్వస్థ గురవుతుంది. మీ చిత్తమైన తండ్రి మీరు తొలగించండి తండ్రి. సరైన వైద్యం వారి దాకా వెళ్ళడానికి మీరు కృపచూడండి. మీ బిడ్డలను బలపరచండి. అనేక బిడ్డలను ప్రేరేపించిందని సరైన వైద్యం వాళ్ళ చేయడానికి తండ్రి వారి మనతో సహాయాన్ని అందించడానికి తండ్రి అధికారులను కూడా తండ్రి మంచి మనసు ఇచ్చిందని స్తోత్రాలు తండ్రి. ఈ గల్ఫ్ ప్రాంతంలో వీళ్ళందరూ నాకు తీసుకుంటుంది. ఆయా సంఘాల ద్వారా లైవ్లో మీరు బిడ్డ మాట్లాడుతున్న మీ ఆమె సహాయం బిడ్డలతో ఉంచండి. వీళ్ళ ఇస్తున్న బిడ్డలందరూ కూడా మీరు చక్రపరుచుందండి. ఆ దేశంలో తెలుగు వాళ్ళందరూ మీరు ఆదరించండి, బలపరుచుంటుంది. నిశ్చితమైందండి మేము కలుసుకునే వరకు తండ్రి నీ కాపులు నా చుట్టూ ఉంచండి. ఎక్కడ పనులు వెళ్తాను పిల్లలు కూడా కావచ్చు వారి ప్రయాణంలో వస్తున్నప్పుడు వెళ్తున్నప్పుడు ఆయన సన్నిధితో ఉంచండి తండ్రి. ఆయన కంటికి కనిపించిన ఎన్నో ప్రమాదాల నుంచి తప్పిస్తున్నారు తండ్రి. ఆయన మీ ఉనికిని మీ కీర్తిని ప్రతిష్టలు మీ యొక్క గొప్పతనాన్ని తండ్రి సర్వమానవానికి తెలియజేసే రీతి మా బతుకు సహాయం అనుగ్రహించమని ఇటు కార్యక్రమం ద్వారా తను మేము అయిపోతానని అవసరం తండ్రి. బ్రతుకు మాట తండ్రి బిడ్డలకు ఫలింప చేయమని మా బ్రతుకులు కూడా తండ్రి మీరు సంతోషించే రీతిలో ఉండాలని సహాయం అనుగ్రహించమని మా ప్రభు రక్షకుడైన క్రీస్తు శ్రేష్టమైన కాంక్ష తండ్రి. ఆమె అందరికీ వందనాలు.